సోమవారం అక్టోబర్ 26, 1885. సమయం ఉదయం 10 గంటలకు కావస్తోంది. మా శ్యాంపుకూరులో పరమహంస శ్రీరామకృష్ణ దేవులు వసిస్తున్న ఇంటికి వచ్చాడు. ఆయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని డాక్టర్ సర్కార్కు ఆ సమాచారం తెలియపరచడానికి ఆయన వద్దకు వెళ్ళనున్నాడు. శరత్కాలం. కొన్ని రోజుల క్రితం శ్రీరామకృష్ణ భక్తులందరూ దుర్గాపూజ మహోత్సవాన్ని జరుపుకున్నారు. కానీ వారు ఈ పండుగ వేడుకలను ఆనందంతో జరుపుకోలేకపోయారు. అందుకు కారణం 3 నెలలుగా శ్రీరామకృష్ణ గొంతు వ్యాధితో బాధపడుతూ ఉండటమే. డాక్టర్లు ఈ వ్యాధి నయమయ్యేది కాదని నిర్ధారించారు. ఈ వార్తతో హతాశులైన శిష్యులు లోపలే కుమిలిపోతూ ఏకాంతంలో మౌనంగా కన్నీరు కారుస్తున్నారు. మన ప్రాణాల యావత్తూ సమర్పించుకొని అహేతుక కృపాసింధువు పరమ పూజనీయులు గురువరేణ్యులు అయిన శ్రీరామకృష్ణులకు సేవలు వనరిస్తున్నారు. నరేంద్రాది యువ శిష్యుల గురుదేవులకు సేవా శుశ్రూషలు చేస్తూ సర్వసంగ పరిత్యాగం ద్వారా త్యాగజీవన శిఖరాగ్రాలు చేరుకోవడానికి సోపానాలు అమర్చుకుంటున్నారు. భగవత్ సాక్షాత్కారం అనే జీవిత లక్ష్యానికి వలసిన వైరాగ్యం, తపస్సులనే పునాదులు వేసుకుంటున్నారు. శ్రీరామకృష్ణులను దర్శింపు భక్తులు ఎడతెరిపి లేకుండా గుంపులుగా వస్తూనే ఉన్నారు. వ్యాధితో అమితంగా బాధపడుతున్నప్పటికీ ఆయన వారందరినీ సాదరంగా ఆహ్వానిస్తూ పరమశాంతిని పొందడానికి మార్గమేమిటో విసుగు చెందక విసిదపరుస్తూనే ఉన్నారు. ఎంతైనా ఆయన కరుణాసాగర్లు కదా. ఆయన దయకు సాటి లేదాయే. మానవాళి ఉద్ధరింపబడేదెలా, పరమ శ్రేయస్సును ప్రాప్తించుకునేదెలా అన్నదే అహర్నిశలో ఆయన చింత. భగవత్ ప్రసంగాలు వచిస్తూ ఉంటే ఆయన వదనం దివ్య తేజస్సుతో ప్రకాశిస్తోంది. ఈ విధంగా నిర్విరామంగా సంభాషిస్తూ ఉండటం ఆయన వ్యాధిని ప్రకోపింపచేస్తోందన్న విషయం గమనించి డాక్టర్ సర్కార్ మీరు మాట్లాడకూడదని కట్టడి చేశాడు. తర్వాత మీరు ఇతరులతో మాట్లాడకూడదు కానీ నాతో మాట్లాడవచ్చునులే అన్నాడు. శ్రీరామకృష్ణ వద్దకు వచ్చినప్పుడల్లా 6-7 గంటలు ఆయన సాంగత్యంలోనే గడుపుతూ ఆయన ముఖతా వెలువడే వచనామృతాన్ని తనివితీరా గ్రోలుతూ ఉంటాడు డాక్టర్. డాక్టర్ గారికి ఏమని చెప్పాలి అంటూ శ్రీరామకృష్ణులను అడిగాడు. అందుకైన ఇవాళ కాస్త తేలికగా ఉంది, ఔషధం వలనో ఏమో. మరి అలాగైతే అదే ఔషధాన్ని తీసుకుంటే సరిపోతుంది కదా అన్నారు. నేను డాక్టర్ వద్దకు వెళుతున్నాను, ఆయనకు పరిస్థితిని అంతా వివరిస్తాను, ఏది మంచిదో ఆయనే యోచించి చెప్తాడు అన్నాడు. 2-3 రోజులుగా పూర్ణుడు రానేలేదు, మనస్సంతా అదోలా ఉంది అన్నారు శ్రీరామకృష్ణ. కాళీతో, కాళీబాబు మీరు వెళ్ళి పూర్ణుని పిలుచుకురావచ్చు కదా అన్నాడు. ఇప్పుడే వెళ్తానండి అన్నాడు కాళీ. శ్రీరామకృష్ణ మాతో, డాక్టర్ గారి అబ్బాయి ఉత్తముడు, ఒకసారి రమ్మని చెప్పు అన్నారు. డాక్టర్ ఇంటికి వెళ్ళి చూసేసరికి ఆయన ఎంతో ఆతురతతో ఎదురు చూస్తున్నాడు. 2-3 మిత్రులతో కూర్చుని ఉన్నాడు. డాక్టర్ మాతో, 1 నిమిషం క్రితమే నీ గురించి వీరితో చెప్తున్నాను, 10 గంటలకే వస్తానని చెప్పావు కదా, ఇంకా రాలేదేమిటా అని నేను 1:30 గంటల నుండి ఎదురు చూస్తున్నాను. ఆయనకి ఏమీ కాలేదు కదా అని చింతిస్తూ ఉన్నాను. ఇలా అంటూ మిత్రుడితో, ఆ పాట పాడవు అని అడిగాడు. మిత్రుడు పాడసాగాడు. ఎన్నాళ్ళు జీవించి ఉన్నావు అన్నాళ్ళు భగవాను నామ ప్రభావంబు ప్రకటింపు, దిగ్భ్రాంతి కొల్పునాతని దివ్య తేజంబు విశ్వంబు సర్వంబు వెల్గించుచున్నది. ఎన్నాళ్ళు జీవించి ఉన్నావు అన్నాళ్ళు భగవాను నామ ప్రభావంబు ప్రకటింపు, పారంబుగానని పరమేశు ప్రేమంబు అమృతవాహినులట్లు ఆనందమున నింపు, సర్వేషు కారుణ్య సంస్మరణ మాత్రమే దీపింపజేయుని దేహావయవములన్నీ. ఎన్నాళ్ళు జీవించి ఉన్నావు అన్నాళ్ళు భగవాను నామ ప్రభావంబు ప్రకటింపు.
మానవుండాతని మహనీయ వర్ణనం వేలాగు చేయును వివరించి తగు రీతి విదళించునాతని విస్తార కరుణయ్య గడియలోపల ఘోర దుఃఖజాలములన్నీ. ఎన్నాళ్ళు జీవించియున్నావు అన్నాళ్ళు భగవాను నామ ప్రభావంబు ప్రకటింపు. కడలిలో పుడమిలో గగనంబు లోపల ఈ భూమి యందలి ఎల్ల ప్రాంతములందు నిర్విరామంబుగా నిర్విశేషంబుగా మానవుల్ భగవంతు మహిమ వెదకుచున్నారు. ఎన్నాళ్ళు జీవించి ఉన్నావు అన్నాళ్ళు భగవాను నామ ప్రభావంబు ప్రకటింపు. ఎంతగా వారలు వెదకుచున్నారలు అడుగుచున్నారంత ఆశ్చర్యముననెప్పుడు. ఎందున్నదాతని మొదలెందునున్నది ఎందున్నదాతని తుదియచటనున్నది. సత్య విజ్ఞానపు వాసగృహం అయితడు నిత్య శాశ్వత జీవ అమృతత్వమాతడు. అనవరత జాగృత జ్ఞాననేత్రంబతడు అకలంకమౌ ఏక పావనత్వంబతడు. ఎన్నాళ్ళు జీవించియున్నావు అన్నాళ్ళు భగవాను నామ ప్రభావంబు ప్రకటింపు. ఏకమై నిత్యమై ఆనందఘనమైన పరమేశు ముఖ దర్శనంబు చే మన హృదయమందున్న వేదనామయమైన దుఃఖంపు ఛాయలన్నీయు బాగా తుడిచివేయగబడు. ఎన్నాళ్ళు జీవించియున్నావు అన్నాళ్ళు భగవాను నామ ప్రభావంబు ప్రకటింపు. దిగ్భ్రాంతి గొల్పునాతని దివ్య తేజంబు విశ్వంబు సర్వంబు వెల్గించుచున్నది. డాక్టర్ మాతో ఈ పాట ఎంత బాగుంది కదా అన్నాడు. అవునండి, చాలా బాగుంది, హృదయాన్ని అనంత భావంతో నింపివేసింది అన్నాడు మా డాక్టర్ ఆప్యాయంగా. చాలా ఆలస్యం అయిపోయింది, నువ్వు ఏమైనా తిన్నావా లేదా? నేను మాత్రం 10 లోపే అన్నపానాలన్నింటినీ ముగించుకుంటాను. తర్వాత రోగులను చూడటానికి బయలుదేరుతాను. భోజనం చేయకుండా వెళ్తే ఒళ్ళు చచ్చిపడినట్లుంటుంది. అన్నట్లు మిమ్మల్ని అందరినీ ఒకరోజు భోజనానికి పిలుద్దాం అనుకుంటున్నాను అన్నాడు. అది చాలా బాగుంటుందండి అన్నాడు మా. అది సరే, దాన్ని ఇక్కడే ఏర్పాటు చేయమంటావా లేక అక్కడ శ్యాంపుకూర్లో ఇంట్లోనా? అది మీరే నిర్ణయించండి అన్నాడు డాక్టర్. మహాశయ, ఇక్కడైనా సరే లేక అక్కడైనా సరే అందరము మీతో కలిసి ఆనందంగా భుజిస్తాం అన్నాడు మా. పిదప సంభాషణ కాళీమాత గురించి నడవసాగింది. కాళీమాత సంథాల్ తెగకు చెందిన స్త్రీ అన్నాడు డాక్టర్. మా బిగ్గరగా నవ్వసాగాడు. మీకు ఈ సమాచారం ఎక్కడ లభించింది అన్నాడు. నేను ఆ సంగతి ఎక్కడో విన్నట్లు గుర్తు అన్నాడు డాక్టర్. మా నవ్వుతూనే ఉన్నాడు. నిన్న విజయకృష్ణ గోస్వామి తదితర భక్తులు శ్రీరామకృష్ణ సమక్షంలో భావసమాధి నొందారు. డాక్టర్ కూడా ఆ సమయంలో అక్కడే ఉన్నాడు. సంభాషణ దాని గురించి నడుస్తోంది. డాక్టర్: వారు భావావస్థ పొందారన్న సంగతి చూశాను, కానీ అపరిమితంగా భావం కలగటం మంచిదేనంటావా అని అడిగాడు. అందుకు మా: భగవచ్చింతన ద్వారా కలిగే భావపారవశ్యత అపరిమితంగా ఉన్నప్పటికీ దానిలో ఎలాంటి హాని లేదంటారు పరమహంస దేవులు. ఇంకా ఆయన ఇలా అంటుంటారు: మాణిక్యం నుండి వెలువడే జ్యోతి వెలుగును ప్రసాదిస్తుంది, దేహానికి ఉపశమనం కలుగజేస్తుంది, అంతేగాని అది దేహం కాలేలా చేయదు. మాణిక్యపు జ్యోతి, అది కూడా రిఫ్లెక్టెడ్ లైట్ ఏ కదా అన్నాడు డాక్టర్. ఆయన ఇంకా ఇలా అంటుంటారు: అమృత సరోవరంలో మునగటం వలన మనిషి మరణించడు. భగవంతుడు అమృత సరోవరం, అందులో మునగటం మనిషికి ఎలాంటి హాని కలిగించదు. అందుకు భిన్నంగా భగవంతుడి పట్ల విశ్వాసం ఉంటే అది అతన్ని అమరం చేస్తుంది అని చెప్పాడు మా. ఆ మాట నిజమే అన్నాడు డాక్టర్. డాక్టరు మా ఇద్దరు బండిలో కూర్చున్నారు. 2-3 రోగులను చూసిన తర్వాత శ్యాంపుకూర్లో శ్రీరామకృష్ణులను చూడ వెళ్ళనున్నాడు డాక్టర్. వారి బండిలో సంభాషణ కొనసాగించారు. డాక్టర్ మహిమాచరణ చక్రవర్తి అహంకారాన్ని గురించి ప్రస్తావించాడు. మా:
ఆయన శ్రీరామకృష్ణుల వద్దకు వస్తుంటాడు కదా, కాస్త అహంకారం ఉన్నప్పటికీ అది ఎక్కువ కాలం నిలవబోదు. శ్రీరామకృష్ణుల సమక్షంలో జీవుడి అహంకారం చూర్ణమైపోతుంది. ఎందుకంటే స్వయంగా ఆయన అహంకార శూన్యులు కదా. నిరహంకారం దగ్గర వచ్చేసరికి అహంకారం పలాయనమైపోతుంది. విద్యాసాగర్ మహాశయుడు ఎంత గొప్ప వ్యక్తో మీకు తెలిసిందే కదా. అలాంటి వ్యక్తి శ్రీరామకృష్ణుల సమక్షంలో ఎంతటి వినయం, నమ్రత ప్రదర్శించాడని శ్రీరామకృష్ణులు ఆయన చూడటానికి బాదుర్బాగాన్ని ఇంటికి వెళ్ళారు. విద్యాసాగర్తో సమావేశం ముగిశాక సెలవు తీసుకునేసరికి రాత్రి 9 గంటలైంది. విద్యాసాగర్ తానే స్వయంగా లైబ్రరీ గది నుండి దీపం పట్టుకుని దారి చూపుతూ వచ్చి శ్రీరామకృష్ణులను బండి ఎక్కించాడు. బండి కదులుతున్నప్పుడు చేతులు జోడించి నిలబడ్డాడు అని చెప్పాడు. ఈయన గురించి విద్యాసాగర్ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు డాక్టర్. అందుకు ఆ రోజు ఆయన ఎంతో భక్తిని ప్రదర్శించారు. కానీ అటు తర్వాత ఆయనతో మాట్లాడినప్పుడు వైష్ణవులు పేర్కొనే భావం వంటివి ఆయనకు అంతగా నచ్చనట్లు తెలిసింది. ఈ విషయంలో ఆయన కూడా మీలాంటి వారే. డాక్టరు, చేతులు జోడించడం, పాదాల మ్రోల శిరస్సు వంచి మొక్కటం వంటి విషయాలు నాకు కూడా నచ్చవు. నా దృష్టిలో శిరస్సు, పాదాలు రెండు ఒకటే. కానీ ఎవరైనా పాదాలను వేరుగా భావిస్తే వారిని అలాగే చేసుకోనివ్వు అన్నాడు. అందుకమ్మా, మీరు భావం వంటి వాటిని ఇష్టపడరు. శ్రీరామకృష్ణులు మిమ్మల్ని అప్పుడప్పుడు లోతైన వ్యక్తిగా పేర్కొనటం కద్దు. బహుశా మీకు ఆ విషయం గుర్తుండవచ్చు. నిన్న ఆయన మీతో చెప్పారు కదా, ఏనుగు చిన్న మడుగులోకి దిగితే అంతా చెల్లాచెదర అయిపోతుంది, కానీ ఒక పెద్ద చెరువులోకి దిగినట్లయితే అది అందులోకి దిగినట్లు కూడా తెలియరాదు. లోతైన వ్యక్తిలో భావహస్తి ప్రవేశించినా అది అతడి మీద ఎలాంటి ప్రభావం చూపలేదు. మీరు లోతైన హృదయం కలవారిని ఆయన అంటారు. అందుకు డాక్టర్, ఐ డోంట్ డిజర్వ్ దట్ కాంప్లిమెంట్. అయినా నాకు తెలియక అడుగుతాను, భావం మాత్రమేమిటి? అది కేవలం ఒక ఫీలింగ్ మాత్రమే కదా అన్నాడు. ఇంకా భక్తి లాంటి అన్యమైన భావాలు కూడా ఉన్నాయి. భావం అధికరించినప్పుడు కొందరు దాన్ని నిగ్రహించుకోగలరు, మరికొందరు అలా చేయలేరు అన్నాడు డాక్టర్. భావానికి సంబంధించిన వివరణ ఇవ్వవచ్చు, ఇవ్వలేకుండాను పోవచ్చు. కానీ మహాశయ, భావభక్తి అనేది అపూర్వమైందన్న విషయం అంగీకరించవలసిందే. మీ లైబ్రరీలో నేను స్టెబ్బింగ్ ఆన్ డార్వినిజం అన్న పుస్తకం చూశాను. స్టెబ్బింగ్ అంటాడు, మానవుడి మనస్సు పరిణామక్రమం ద్వారా వచ్చింది కానివ్వండి, లేకుంటే భగవంతుడి సృష్టే కానివ్వండి, అది అద్భుతమైందే సుమా. థియరీ ఆఫ్ లైట్ నుండి ఆయన ఒక చక్కటి దృష్టాంతం ఇచ్చాడు. వెదర్ యు నో ది వేవ్ థియరీ ఆఫ్ లైట్ ఆర్ నాట్, లైట్ ఇన్ ఎయిదర్ కేస్ ఈజ్ ఈక్వల్లీ వండర్ఫుల్ అని చెప్పాడు అందుకు డాక్టర్, చూశాను, స్టెబ్బింగ్ డార్విన్ సిద్ధాంతాలను అంగీకరిస్తాడు, భగవంతుడిని కూడా అంగీకరిస్తాడు అన్నాడు. సంభాషణ శ్రీరామకృష్ణుల వైపుకి తిరిగింది. డాక్టర్, ఆయన కాళీ ఉపాసకుడిగా ఉన్నట్టున్నారు అన్నాడు. కానీ ఆయన కాళీమాతకు అర్థం వేరు. వేదాలు పరబ్రహ్మం అని పేర్కొనేదాన్ని ఆయన కాళీ అంటారు. మహమ్మదీయులు అల్లా అనేదాన్ని, క్రైస్తవులు గాడ్ అనేదాన్ని ఆయన కాళీ అంటారు. ఆయన అనేక మంది దేవుళ్ళని చూడరు. ఆయన చూసేది ఒకే ఒక భగవంతుడిని. ప్రాచీన బ్రహ్మజ్ఞానులు బ్రహ్మం అని పేర్కొనేదాన్ని, యోగులు ఆత్మ అని పిలిచేదాన్ని, భక్తులు భగవంతుడిని ప్రార్థించేదాన్ని ఆయన కాళీ అంటారు. ఆయన చెప్పే రంగుతోటే కథ మీరు విన్నారా? ఒక వ్యక్తి వద్ద ఒక తొట్టెలో అద్దకపు ద్రావణం ఉండేది. దానిలో అతడు ఎవరికి ఏ రంగు కావాలంటే ఆ రంగులో వస్త్రాలు అద్దకం చేసి ఇచ్చేవాడు. ఎరుపు, నీలం, ఆకుపచ్చ, అలా ఏ రంగు కావాలంటే అది. ఈ తతంగం అంతా చూస్తున్న ఒక వ్యక్తి వచ్చి అతడితో, అయ్యా, మీరు ఏ రంగుతోనైతే ఆ వస్త్రాలన్నింటినీ అద్దకం చేస్తున్నారో నాకు ఆ రంగు కావాలి అన్నాడు. అదేవిధంగా శ్రీరామకృష్ణులలో సర్వభావాలు, సర్వయోగాలు సమ్మిళితమై ఉన్నాయి. అందుకే అన్ని సంప్రదాయాలకు, అన్ని మతాలకు చెందిన జనం వచ్చి ఆయన వద్ద శాంతిని, ఆనందాన్ని పొందుతున్నారు. ఆయన భావాలు ఎంత అగాధమైనవో, ఆధ్యాత్మిక అనుభవాలు ఎంత అపారమైనవో ఎవరు తెలుసుకోగలరు అన్నాడు అందుకు డాక్టర్, ఆల్ థింగ్స్ టు ఆల్ మెన్ అని సెయింట్ పాల్ చెప్పి ఉండవచ్చు, కానీ దీంతో నేను అంగీకరించను అన్నాడు. అందుకు శ్రీరామకృష్ణుల మనోస్థితి ఏమిటో అవగతం చేసుకునేవారెవరు? నూలు వ్యాపారంలో ఉన్నవాడు మాత్రమే 40వ నెంబరు, 41వ నెంబరు నూలుల మధ్య ఉన్న తేడాను చెప్పగలడని ఆయన అంటుంటారు. స్వయంగా చిత్రకారులం కాందే మరో చిత్రకారుడి కళను ప్రశంసించలేం.
మహాపురుషుల హృదయం అగాధమైంది. మనం కూడా క్రీస్తుల కానిదే క్రీస్తు యొక్క సమస్త భావాలను అర్థం చేసుకోలేం. క్రీస్తు కూడా చెప్పేవాడు కదా, బీ పర్ఫెక్ట్ యాజ్ యువర్ ఫాదర్ ఇన్ హెవెన్ ఈజ్ పర్ఫెక్ట్. అందుకు డాక్టర్ ఆయన బాగోగులు చూడటానికి మీరు ఏమి ఏర్పాట్లు చేశారు అని అడిగాడు. ప్రస్తుతం వయస్సులో కాస్త పెద్దవారైన భక్తులు రోజుకు ఒక్కరు చొప్పున ఆ ఏర్పాట్లు చూస్తున్నారు. ఒకరోజు గిరీష్ బాబు, ఒకరోజు రాంబాబు, ఒకరోజు బలరాం బాబు, ఒకరోజు సురేష్ బాబు, ఒకరోజు నవగోపాల్, ఒకరోజు కాళీబాబు, ఆ విధంగా అని చెప్పాడు. ఆ విధంగా మాట్లాడుతూ వారు శ్యాంపుకూర్ ఇంటిని చేరుకునేసరికి మధ్యాహ్నం 1 గంట అయింది. డాక్టర్ సర్కార్, మాల్ ఇద్దరూ 2వ అంతస్తులోని శ్రీరామకృష్ణ గదిలోకి వెళ్ళారు. వ్యాధిని పూర్తిగా మరిచిపోయి ఆయన ఎప్పట్లాగా బ్రహ్మానందంలో వాళ్లాడుతూ కనిపించారు. గిరీష్ ఘోష్, చిన్న నరేంద్రుడు, శరత్ మొదలైన భక్తులు పలువురు ఆ మహాయోగి సమక్షంలో మంత్రముగ్ధులై కూర్చొని ఆయన వచనామృతాన్ని గ్రోలుతున్నారు. డాక్టర్లు ఆయనకు ప్రణామం చేసి కూర్చున్నారు. డాక్టర్ను చూడగానే ఆయన నవ్వుతూ, ఇవాళ చాలా తేలిగ్గా ఉంది అన్నారు. పిదప ఆయన భక్తులతో తమ ఆధ్యాత్మిక ప్రసంగాలను కొనసాగించారు. శ్రీరామకృష్ణ, వివేక వైరాగ్యాలు లేకుండా ఒట్టి పాండిత్యంతో ఒరిగేదేముంటుంది? భగవంతుడి పాదపద్మాల గురించి చింతన చేస్తూ నేను ఒక విశేష స్థితిని పొందుతూ ఉంటాను. అప్పుడు కట్టుకున్న పంచె జారిపోతుంది. నా పాదాల నుండి తల వరకు ఏదో సరసరమంటూ ప్రాగుతూ పోతున్నట్లు అనిపిస్తుంది. ఆ స్థితిలో సమస్తం గడ్డిపోచలా తోస్తుంది. వివేకం అనేది లేకుండా భగవంతుడి పట్ల ప్రేమ అంటూ లేని పండితుడిని చూస్తే నాకు అతడు గడ్డిపోచలా తోస్తాడు. ఒకరోజు రామ్నారాయణ్ డాక్టర్ నాతో వాదిస్తున్నాడు. అప్పుడు నాకు ఉన్నట్టుండి అలాంటి స్థితి కలిగింది. అతడితో నేను ఇలా అన్నాను, ఏమిటి నువ్వు అంటున్నది? భగవంతుణ్ణి తర్కం ద్వారా అర్థం చేసుకోగలవా ఏమిటి? ఆయన సృష్టి గురించి మాత్రం నువ్వు ఏం తెలుసుకోగలవు? నీదంతా కుయుక్తులతో కూడిన బుద్ధి. నా మనోస్థితిని చూసి అతడు ఏడవసాగాడు. నా పాదాలు వత్తసాగాడు. రామనారాయణ నిష్ఠాగరిష్ఠుడైన హిందూ, అందుకే అలా చేశాడు. పువ్వులు, చందనం మొదలైన వాటిని సమర్పించడంలో విశ్వాసం ఉన్నవాడు అన్నాడు డాక్టర్. స్వాగతంగా, శంఖం, గంటలు ఇత్యాదులతో నాకు పని లేదని డాక్టర్ చెప్తున్నాడు అనుకున్నాడు. శ్రీరామకృష్ణుడు డాక్టర్తో, బంకిం మీకు చెందిన పండితుడే కదా, ఒకసారి నేను అతన్ని కలుసుకున్నాను. అతడితో నేను మానవుడి కర్తవ్యం ఏమిటి అని అడిగాను. అందుకు అతడు ఆహార, నిద్ర, మైథునాలు అని జవాబిచ్చాడు. ఆ మాటలు విని నాకు రోత పుట్టింది. అతడితో ఇలా అన్నాను, ఏమిటి నువ్వు మాట్లాడేది? నువ్వు ఎంతటి అల్పబుద్ధివి. రాత్రింబవళ్ళు దేని గురించి ఆలోచిస్తుంటావు, ఏమైతే చేస్తుంటావో అదే నీ నోట వెలువడుతుంది. ముల్లంగి తింటే ముల్లంగి త్రేన్పులే వస్తాయి. అటు తర్వాత భగవత్ ప్రసంగాలు జరిగాయి. ఇంట్లో సంకీర్తన జరిగింది. నేను నాట్యం కూడా చేశాను. అప్పుడు బంకిం నాతో, మహాశయ మీరు మా ఇంటికి కూడా ఒకసారి రావాలి అన్నాడు. అందుకు నేను, అది భగవంతుడి సంకల్పం మీద ఆధారపడి ఉంటుంది అన్నాను. అక్కడ కూడా భక్తులు ఉన్నారు, మీరు వచ్చి వారిని చూడాలి అన్నాడు అతడు. నేను నవ్వుతూ, ఎలాంటి భక్తులు? గోపాల్ అనేటటువంటి భక్తులా అన్నాను. ఇలా అనగానే, గోపాల్ ఏమిటా కథ అని అడిగాడు డాక్టర్. శ్రీరామకృష్ణ నవ్వుతూ, స్వర్ణకారుడి దుకాణం ఒకటి ఉండేది. అతడి కంఠంలో మాల, నొసట తిలకం, చేతిలో జపమాల పట్టుకొని గొప్ప భక్తుళ్ళ, అపర వైష్ణవుళ్ళ గుపించేవాడు. జనులందరూ అతడి పట్ల విశ్వాసంతో అతడి దుకాణానికే వచ్చేవారు. అతడు పరమ భక్తుడని, జనాన్ని ఎప్పటికీ మోసగించడని అనుకునేవారు. దుకాణంలోకి కొనుగోలుదారులను చూడగానే ఒక పనివాడు కేశవ అంటాడు. కాసేపటి తర్వాత మరొక పనివాడు గోపాల అంటాడు. ఇంకా కాసేపటి తర్వాత మరొకడు హరి అంటాడు.
కొన్ని క్షణాల తర్వాత మరొకడు హరహర అంటాడు. ఇంతగా భగవంతుడి నామ సంకీర్తన జరుగుతూ ఉండటం చూసి సహజంగానే కొనుగోలుదారులందరూ ఈ స్వర్ణకారుడు సజ్జనుడు అని తలచేవారు. కానీ అసలు విషయం ఏమిటో తెలుసా? కేశవ అన్న వ్యక్తి వాస్తవానికి వీరందరూ ఎవరు, కేశవ్ అని అడుగుతున్నాడు. రెండో పనివాడు గోపాల అంటంలోని అంతరార్థం ఏమిటంటే, నేను వీరిని బాగా పరిశీలించి చూశాను, వీరు కేవలం ఆవుల మంద లాంటి వారే అని. అందరూ నవ్వారు. హరి అంటున్న మూడో వ్యక్తి వీరు కేవలం ఆవుల మంద లాంటి వారు మాత్రమే అయినప్పుడు మరి వీరిని హరిద్దామా అంటే దోచుకుందామా అని అడుగుతున్నారు. మళ్ళీ జనం నవ్వారు. హరహర అన్న వ్యక్తి హరించండి, ఇది వట్టి ఆవుల మందే కదా అనే భావంతో తన అనుమతిని ప్రకటిస్తున్నాడు అని చెప్పారు. భక్తులందరూ నవ్వారు. ఒకసారి నేను మధురబాబుతో కలిసి ఒక చోటుకి వెళ్ళాను. నాతో వాదించడానికి పలువురు పండితులు అక్కడికి వచ్చి ఉన్నారు. మరి నేనేమో మూర్ఖుడన్న సంగతి మీకు అందరికీ తెలిసిందే కదా. అందరూ నవ్వారు. ఆ పండితులు నా వినూత్నావస్థను చూశారు. సంభాషణ ముగిసిన తర్వాత నాతో ఇలా అన్నారు. మహాశయ, మీతో మాట్లాడిన తర్వాత గతంలో మేము అధ్యయనం చేసిందంతా మా పాండిత్యం, జ్ఞానం అంతా గట్టిపోతలా తోస్తోంది. భగవంతుడి కృప ఉన్నట్లయితే జ్ఞానానికి కొరత అనేది ఉండదన్న విషయం మాకు ఇప్పుడు అవగతం అవుతోంది. మూర్ఖుడు విద్వాంసుడైపోతాడు, మగవాడు కూడా మాట్లాడటం ప్రారంభిస్తాడు. అందుకే కేవలం పుస్తకాలు అధ్యయనం చేయటం వల్ల ఎవరు విద్వాంసులు కాలేరని నేను చెప్తూ ఉంటాను. ఆ మాట నిజమే. భగవత్ కృప కలిగినట్లయితే జ్ఞానానికి కొదవ ఉంటుందా ఏమిటి? నా విషయమే తీసుకోండి. నేనా మూర్ఖుణ్ణి, నాకు తెలిసిందంటూ ఏమీ లేదు. మరి ఈ పలుకులన్నింటినీ మాట్లాడుతుంది ఎవరు? ఈ జ్ఞాన భాండాగారం అనేది ఎన్నటికీ తరగంది. కామారపుకూరులో ధాన్యం వ్యాపారస్తులు ఉన్నారు. ధాన్యం కొలిచేటప్పుడు వారు రామ్ 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 అంటుంటారు. ఒక వ్యక్తి కొలుస్తుంటాడు. అది పూర్తయ్యే లోపునే మరో వ్యక్తి కుప్ప నింపుతాడు. కుప్ప అయిపోగానే దానిని నింపుతూ ఉండటమే రెండో వ్యక్తి పని. నా సంగతి కూడా అంతే. నేను మాట్లాడుతున్నప్పుడు పూర్తిగా వచ్చినప్పుడు అమ్మ తటాలన తన అక్షయ జ్ఞాన భాండాగారం నుండి కుప్పను నింపివేస్తుంది. బాల్యంలో నాలో భగవంతుడే స్వయంగా వ్యక్తీకృతుడై ఉన్నాడు. అప్పుడు నా వయస్సు 11 సంవత్సరాలు. ఓ రోజు నేను వరి పొలాల నడుమ నడిచిపోతూ ఉండగా ఏదో చూశాను. నేను స్పృహ తప్పి పడిపోయానని, ఎలాంటి కదలిక లేకుండా పడి ఉన్నానని తర్వాత అందరూ చెప్పారు. ఆ రోజు నుండే నేను పూర్తిగా మరోలా అయిపోయాను. నాలోనే మరో వ్యక్తిని చూడసాగాను. ఆలయంలో దేవుడికి పూజ చేసేటప్పుడు ఈ చెయ్యి చాలాసార్లు దేవుడి వైపుకి వెళ్ళటానికి బదులుగా నా శిరస్సు వైపుకే వెళ్ళేది. పువ్వులను శిరస్సుపై ఉంచేది. అప్పుడు నాతో పాటు ఉంటున్న కుర్రాడు నా వద్దకు వచ్చేవాడు కాదు. నీ ముఖంలో ఏదో జ్యోతి కానవస్తోంది, నీకు అతి సమీపంగా రావాలంటే నాకు భయం వేస్తోంది అనేవాడు. శ్రీరామకృష్ణులు సంభాషణ కొనసాగించారు. నేను మూర్ఖుణ్ణి, నాకు తెలిసిందంటూ ఏమీ లేదు. మరి ఇవన్నీ మాట్లాడుతుంది ఎవరు? నేను అమ్మతో ఇలా అంటాను. అమ్మా, నేను యంత్రాన్ని, నువ్వు యంత్రం నడిపేదానువు. నేను గృహాన్ని, నువ్వు గృహిణివి. నేను రథాన్ని, నువ్వు సారథివి. నువ్వు ఎలా చేయిస్తే అలా చేస్తాను, ఎలా పలికిస్తే అలా పలుకుతాను. నాహం నాహం, తుహు తుహు. విజయం ఆమెకు చెందిందే. నేను కేవలం యంత్రం లాంటి వాడిని. ఒకసారి రాధాదేవి 1000 రంధ్రాలున్న నీటి కుండను నెత్తి మీద పెట్టుకుని వెళుతోంది. కానీ నీరొక్క బొట్టు కూడా కారలేదు. అప్పుడు అందరూ ఇటువంటి శీలవతి మళ్ళీ మనకు లభించదు అంటూ ఆమెను ప్రశంసించసాగారు. అందుకు రాధాదేవి ఇలా అంది, మీరు నన్నెందుకు ప్రశంసిస్తారు? మీరు కృష్ణుడికి జై, కృష్ణుడికి జై అనండి. నేను కేవలం అతడి దాసిని మాత్రమే.
ఒకసారి అలాంటి స్థితిలో ఉన్నప్పుడు నేను విజయ్ ఛాతీ మీద పాదాలను మోపాను. విజయ్ అంటే నాకు ఎంత గౌరవమో మీకు తెలిసిందే కదా. అలాంటిది ఆ విజయ్ ఛాతీ మీదే పాదాలను ఉంచాను. దీనికి మీరేమంటారు? కానీ ప్రస్తుతం జాగ్రత్తగా ఉండటమే ఉత్తమం అన్నాడు డాక్టర్. అందుకు శ్రీరామకృష్ణులు చేతులు జోడించి, నేనేం చెయ్యను. అలాంటి స్థితి కలిగినప్పుడు నేను స్పృహ కోల్పోతాను. అప్పుడు ఏం చేస్తున్నానో నాకు బొత్తిగా తెలియదు. జాగ్రత్తగా ఉండటమే మంచిది. ప్రస్తుతం చేతులు జోడించడం వల్ల ఏమిటి ప్రయోజనం అన్నాడు డాక్టర్. ఆ స్థితిలో నా అంతటగా నేనేమైనా చేయగలనా? ఆ స్థితి గురించి ఏమిటి నీ ఉద్దేశం? నువ్వు ఇదంతా ఒక కపట నాటకంగా భావించినట్టయితే నీ సైన్సు గీన్సు అన్నీ బూడిదతో సమానం అంటాను. మహాశయ, ఇదంతా కపట నాటకంగా భావించే పక్షంలో ఇంతగా నేను ఇక్కడికి ఎందుకు వస్తాను? నా పనులన్నింటినీ వదిలి నేను ఇక్కడికి వస్తున్నాను. ఈ కారణంగా ఎంతోమంది రోగుల ఇళ్ళకు కూడా వెళ్ళలేకపోతున్నాను. ఇక్కడికి వచ్చి 6 లేక 7 గంటలు ఏకబిగిన గడుపుతున్నాను. మధుర బాబుతో నేను ఒకసారి ఇలా అన్నాను, నువ్వు ఒక సంపన్నుడివి, నన్ను గౌరవిస్తున్నందువల్ల నేను కృతార్థుడిని అయిపోయానని నువ్వు ఎన్నటికీ తలచవద్దు. నువ్వు నాకు గౌరవం ఇస్తే ఇవ్వు, లేకుంటే లేదు, అంతే. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, కేవలం మనిషి ఏం చేయగలడు? ఒక వ్యక్తిని మరో వ్యక్తి గౌరవించేలా చేసేది ఆ భగవంతుడే. భగవంతుడి శక్తి ముందు మనిషి కేవలం గడ్డిపోచలాంటి వాడు మాత్రమే. ఎవరో పలానా బెస్తవాడు మీకు విధేయుడైనాడు కాబట్టి నేను విధేయుడినని అనుకుంటున్నారా ఏమిటి? మీకు నేను గౌరవం ఇస్తానన్న మాట నిజమే, అయితే నేను ఒక వ్యక్తిగా గౌరవం ఇస్తాను అన్నాడు డాక్టర్. ఏమయ్యా, నాకు గౌరవం ఇవ్వమని నీతో చెప్తున్నానా ఏమిటి అన్నారు శ్రీరామకృష్ణ. తనకు గౌరవం చూపించమని ఈయన మీకు చెప్పడం లేదు కదా అన్నాడు గిరీష్. డాక్టర్ శ్రీరామకృష్ణులతో, దీన్ని మీరేమంటారు, భగవదీచ్ఛ అంటారా అని అడిగాడు. శ్రీరామకృష్ణులు, కాకపోతే మరేమిటి, భగవంతుడి శక్తి ముందు మనిషి ఏం చేయగలడు? అర్జునుడు శ్రీకృష్ణుడితో కురుక్షేత్రంలో ఇలా అన్నాడు, నేను యుద్ధం చేయను, నా వాళ్ళనే చంపటం నా వల్ల కాని పని. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు, అర్జున, నువ్వు యుద్ధం చేయవలసిందే, నీ స్వభావమే నీ చేత యుద్ధం చేయిస్తుంది. యుద్ధభూమిలో ఉన్న వారందరూ ఇదివరకే మరణించి ఉన్నారన్న విషయం శ్రీకృష్ణుడు అర్జునుడికి దర్శింపజేశాడు. ఒకసారి కొందరు సిక్కులు దక్షిణేశ్వర కాళీ ఆలయానికి వచ్చారు. వారు ఇలా అన్నారు, రావి చెట్టు ఆకులు కదలాడుతున్నాయి కదా, అవి అలా కదలాడటం కూడా భగవత్ సంకల్పం వల్లనే. ఆయన సంకల్పం లేకుండా ఒక్క ఆకు కూడా కదలాడదు. సర్వము భగవంతుడి సంకల్పమే అయినప్పుడు మరి మీరు ఇంతగా ఎందుకు మాట్లాడుతుంటారు? లోకులకు జ్ఞానప్రదానం చేయటానికి ఇన్ని మాటలు ఎందుకు చెప్తారు అని అడిగాడు డాక్టర్. ఆయన పలికిస్తాడు కాబట్టి పలుకుతాను, నేను యంత్రం, ఆయన నడిపేవాడు అన్నారు శ్రీరామకృష్ణ. మీరు యంత్రాన్ని అంటున్నారు, అది బాగానే ఉంది, లేకుంటే సర్వం భగవంతుడిగానే తలచి మౌనంగా ఉండండి అన్నాడు డాక్టర్. గిరీష్ డాక్టర్తో, అయ్యా, మీరు మీకు నచ్చినట్లు భావించుకోవచ్చు, అయితే వాస్తవం ఏమిటంటే భగవంతుడు మన చేత చేయిస్తాడు కాబట్టి మనం చేస్తాం. ఆయన సంకల్పానికి విరుద్ధంగా మనం కనీసం ఒక్క అడుగైనా వేయగలమా అన్నాడు. అందుకు డాక్టరు, ఫ్రీ విల్ ఇచ్చింది భగవంతుడే కదా, మరి అలాంటప్పుడు నాకు ఇష్టం ఉంటే భగవత్ చింతన చేస్తాను, లేకుంటే లేదు అన్నాడు. భగవత్ చింతన కానివ్వండి, మరి ఏదైనా సత్కార్యమే కానివ్వండి, అది మీకు మంచిదని తోస్తోంది కాబట్టే మీరు చేస్తున్నారు. వాస్తవానికి ఆ పనులను స్వయంగా చేయటం లేదు, అవి మంచి పని తోస్తున్నాయి కాబట్టి చేస్తారు అన్నాడు గిరీష్. అలా ఎందుకు అనుకోవాలి, నేను వాటిని నా కర్తవ్యంగా ఎంచి చేస్తాను అన్నాడు డాక్టర్. ఆ కర్తవ్య నిర్వహణ మంచిదని మీకు తోస్తోంది కాబట్టి మీరు చేస్తారు అన్నాడు గిరీష్. ఎవరైనా పిల్లవాడు మంటల్లో పడి కాలిపోతున్నాడు అనుకో,
అప్పుడు అతన్ని కాపాడటం నా కర్తవ్యంగా భావించే నేను చేస్తాను అన్నాడు డాక్టర్. పిల్లవాడిని కాపాడడంలో మీకు ఆనందం లభిస్తుంది, అందుకే మీరు మంటల్లోకి దూకుతారు. మిమ్మల్ని అలా పని చేయటానికి పురికొల్పేది ఆనందమే. మిఠాయిలు తినాలన్న కోరికతో ముందుగా నల్లమందు తినటం లాంటిది ఇది అన్నాడు గిరీష్. అందరూ నవ్వారు. వ్యక్తి ఏదైనా పనిని తలపెట్టే ముందు అతడికి విశ్వాసం అనేది కావాల్సి ఉంటుంది. అప్పుడు ఆ వస్తువు గురించి తలుచుకోగానే ఆనందం కలుగుతుంది. అప్పుడే అతడు ఆ పని చేయటానికి సంసిద్ధుడవుతాడు. బంగారు నాణ్యాలున్న బిందె ఒకటి భూమిలో పూడ్చబడి ఉందనుకోండి, మొదట్లో ఈ జ్ఞానం, ఈ విశ్వాసం ఎంతైనా అవసరం. బిందెను గురించి తలుచుకోగానే ఆ జ్ఞానం ఉన్న వ్యక్తికి ఆనందం కలుగుతుంది. ఆ తర్వాత అతడు త్రవ్వటం ఆరంభిస్తాడు. అలా త్రవ్వుతూ ఉన్నప్పుడు టంగ్ అనే శబ్దం రాగానే అతడి ఆనందం అధికరిస్తుంది. పిదపతడు ఆ బిందె అంచును చూస్తాడు. అప్పుడు ఆనందం మరింతగా పెరుగుతుంది. ఆ విధంగా ఆనందం క్రమక్రమంగా అధికరిస్తూ వస్తుంది. సాధువులు గంజాయి సిద్ధం చేసుకోవటం నేను కాళీ ఆలయం వసారాలు నిలబడి చూశాను. అలా సిద్ధం చేసుకునేటప్పుడు వారి ముఖాలు ఆనందంతో వెలిగిపోయేవి అన్నారు శ్రీరామకృష్ణ. కానీ అగ్ని విషయమే తీసుకోండి, అది వేడిమి, వెలుగు రెంటిని ఇస్తుంది. వెలుగులో మనం వస్తువులను చూడగలం అన్నమాట నిజమే, కానీ వేడిమి కారణంగా దేహం కాలుతుంది. అదేవిధంగా కర్తవ్యం నిర్వహించడానికి వెళితే కేవలం ఆనందమే లభ్యమవుతుందని ఏమీ లేదు, అందులో కష్టాలు కూడా ఉంటాయి అన్నాడు డాక్టర్. మా గిరీష్తో ఒక సామెత ఉంది కదా, కడుపు నిండా అన్నం పెడితే అప్పుడు వీపు కూడా అన్నదాత పిడిగుద్దులు భరిస్తుంది. కష్టాల్లో కూడా ఆనందం ఉంటుంది. గిరీష్ డాక్టర్తో కర్తవ్యం అనేది సుష్టమైంది అన్నాడు. ఎందుకు అని అడిగాడు డాక్టర్. మరి అయితే అది రుచికరమైందేని అనుకోండి అన్నాడు గిరీష్. అందరూ నవ్వారు. మళ్ళీ మనం మిఠాయిల కోసం అని కక్కుర్తిపడి నల్లమందు తీసుకునే విషయానికే వచ్చాం అన్నాడు మా. గిరీష్ డాక్టర్తో కర్తవ్యం అనేది రుచికరంగానే ఉండాలి, లేకుంటే దాన్ని ఎందుకు చేస్తున్నట్టు అన్నాడు. మనస్సు ఆ విధంగా మొగ్గి ఉంటుంది అన్నాడు డాక్టర్. మా గిరీష్తో మనోస్వభావం ఆ విధంగా మనస్సును పట్టి లాగుతూ ఉంటుంది. మనస్సు ఆ విధంగా మొగ్గి ఉన్న పక్షంలో మరి ఫ్రీ విల్ ఏమైనట్టు? ఇచ్చే అనేది పూర్తిగా స్వతంత్రమైందని నేను చెప్పటం లేదు. ఒక ఆవు తాడుతో గుంజ కట్టుబడి ఉందనుకో, అప్పుడు ఆ తాడు పొడవు ఎంత అయితే ఉందో అంత దూరంలోపే ఆవు ఫ్రీగా ఉంటుంది. కానీ ఆ తాడు పొడవు సరిపోనప్పుడు అన్నాడు డాక్టర్. యదుమల్లి కూడా ఇదే ఉదాహరణ చెప్పాడు. ఇలాంటి చిన్న నరేంద్రుడితో ఈ ఉదాహరణ ఏదైనా ఆంగ్ల పుస్తకంలో ఉందా అని అడిగారు శ్రీరామకృష్ణ. మరల డాక్టర్తో ఇలా చూడు, భగవంతుడే సమస్తం చేస్తున్నాడు. ఆయన యంత్రం నడిపేవాడు, నేను యంత్రాన్ని. ఈ విశ్వాసం ఎవరికైనా కలిగినట్లయితే అతడు జీవన్ముక్తులే సుమా. నీ పనులను నీ వనరుపతా చేసి తిమని తరతురు. ఇది ఎలాంటిదో తెలుసా? వేదాంతంలో ఒక చక్కటి దృష్టాంతం ఉంది. కుండలో అన్నం వండుతున్నావనుకో, అందులోకే బంగాళదుంపలు వంకాయలు పడేసావనుకో, కాసేపట్లో అన్నం, బంగాళదుంపలు, వంకాయలు అన్నీ కొండలో గెంతులు వేయటం మొదలు పెడతాయి. అది మేము కదలాడుతున్నాము, మేము గంతులు వేస్తున్నాము అని అహంకరిస్తున్నట్లు తోస్తుంది. చిన్నపిల్లలు వాటిని చూసి బంగాళదుంపలు, వంకాయలు, అన్నం నిజంగానే జీవంతో ఉన్నవని, అందుకనే వాళ్ళ గంతులు వేస్తున్నాయని భావిస్తారు. కానీ జ్ఞానం కలిగిన అంటే వాటి సంగతి తెలిసి ఉన్న పెద్దవాళ్ళు చిన్నపిల్లలకు ఆ బంగాళదుంపలు, వంకాయలు, అన్నం సజీవమైనవి కావు, అవి తమంతట తామే గెంతులు వేయటం లేదు, కింద ఉన్న మంట కారణంగానే అలా ఎగురుతున్నాయి. పొయ్యిలో నుండి మండుతున్న కట్టెను కనుక తీసివేస్తే
అవి ఇక ఎంత మాత్రం కదలాడవు అని వివరిస్తారు. అదేవిధంగా జీవుడి నేను కర్తను అనే అహంకారం అజ్ఞానం నుండి జనిస్తుంది. భగవంతుడి శక్తి మూలంగానే అందరూ శక్తిమంతులు. మండుతున్న కట్టెను తీసివేయగానే అంతా స్తబ్దైపోతుంది. తీగ ద్వారా లాగబడినప్పుడు తోలుబొమ్మలు రంగస్థలం మీద చక్కగా నాట్యం చేస్తాయి. కానీ తీగ తెగిపోయినప్పుడు అవి ఇక కదలవు, మెదలవు. భగవద్ దర్శనం కానంత వరకు, పరశువేది స్పృశించినంత వరకు నేను కర్తను అన్న భ్రమ ఉంటుంది. నేను మంచి పనులు చేస్తున్నాను, చెడ్డ పనులు చేస్తున్నాను అన్న ఎరుక ఉంటుంది. ఆ విధంగా అవి వేర్వేరు అన్న ఎరుక భగవంతుడి మాయ వల్లనే కలుగుతుంది. తన మాయా సంసారాన్ని నడిపించడానికి భగవంతుడు ఈ విధమైన ఏర్పాటు చేశాడు. విద్యామాయను ఆశ్రయించడం ద్వారా సన్మార్గాన్ని అనుసరించడం వల్ల ఆయన్ను ప్రాప్తించుకోవచ్చు. భగవంతుణ్ణి ప్రాప్తించుకున్నవాడు, ఆయన్ని దర్శించుకున్నవాడు మాత్రమే మాయను దాటిపోగలడు. భగవంతుడు ఒక్కడే కర్త, నేను అకర్తను అన్న విశ్వాసం ఎవరికైతే ఉంటుందో అతడే జీవన్ముక్తుడు. నేను కేశవసేనికి ఈ సంగతే చెప్పాను అన్నారు శ్రీరామకృష్ణ. గిరీష్ డాక్టర్తో స్వతంత్రేచ్ఛ ఉన్న సంగతి మీకు ఎలా తెలుసు అని అడిగాడు. అందుకు డాక్టరు, రీజనింగ్ ద్వారా కాదు, ఐ ఫీల్ ఇట్ అన్నాడు. మరైతే మేము తద్విరుద్ధంగా అనుభూతి పొందుతాము, మమ్మల్ని ఎవరో నియంత్రిస్తున్నట్లు భావిస్తాం అన్నాడు గిరీష్. అందరూ నవ్వారు. మరలా డాక్టర్, కర్తవ్య నిర్వహణలో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి కర్తవ్యాన్ని కర్తవ్యంగా భావించి చేయటం, 2 ఆనందం కోసం చేయటం. కానీ ప్రారంభ స్థితిలో మనం కర్తవ్యాన్ని నిర్వహించేది ఆనందం లభిస్తుందన్న ఉద్దేశంతో కాదు. భగవంతుడికి సమర్పించిన మిఠాయిలో చీమలు చూసి పూజారి ఎంతగానో బాధపడిపోయేవాడు. ఈ సంగతి నేను బాల్యంలో గమనించాను. అందువల్ల పూజారి మిఠాయిలు చూడగానే ఆనందించేవాడు కాదు, అతడు కలత చెందేవాడు అన్నాడు డాక్టర్. మా స్వగతంగా కర్తవ్యం నిర్వర్తించేటప్పుడు ఆనందం కలుగుతుందా లేక తర్వాత కలుగుతుందా అన్న సంగతి చెప్పడం కష్టం. ఆనందం కావాలనే ఉబలాటంతో పనిచేస్తే మరి స్వతంత్రేచ్ఛమైనట్లు అనుకున్నాడు. డాక్టర్ చెప్తున్న దాన్ని అహేతుక భక్తి అంటారు. నేను మహేంద్ర సర్కార్ నుండి ఏమీ ఆశించను, అతడితో నాకు ఏ అవసరమూ లేదు. అయినప్పటికీ మహేంద్ర సర్కార్ చూడగానే నాకు ఆనందం కలుగుతుంది. దీనినే అహేతుక భక్తి అంటారు. కానీ ఇందులో ఒకంత ఆనందం లభిస్తుంటే దానికి నేనేం చేయగలను అన్నారు శ్రీరామకృష్ణ. ఆయన కొనసాగించారు. ఒకసారి అహల్య రాముడితో ఇలా అంది, ఓ రామా, నేను పందిగా జన్మించినా సరే దాని గురించి నాకు ఎలాంటి చింత లేదు. కానీ నాకు నీ పాదపద్మాల పట్ల శుద్ధభక్తి కలిగేలా మాత్రం అనుగ్రహించు. అన్యంగా నేను మరేమీ కోరను. రావణుణ్ణి వధించాలన్న విషయం శ్రీరాముడికి జ్ఞాపకం చేయటానికి నారదుడు అయోధ్యకు వెళ్ళాడు. సీతారాములను దర్శించి నారదుడు వారిని స్తోత్రపాఠాలతో స్తుతించసాగాడు. రాముడు వాడితో సంతుష్టుడై, నారద, నేను నీ స్తోత్రపాఠాలతో సంప్రీతుడినైనాను, నువ్వు ఏదైనా వరం కోరుకో అన్నాడు. అందుకు నారదుడు ఇలా అన్నాడు, ఓ రామ, నువ్వు నాకు వరం ఇచ్చి తీరవలసిందే అంటే నాకు ఈ వరాన్ని ప్రసాదించు. నీ పాదపద్మాల పట్ల నాకు శుద్ధభక్తి కలిగేలా చెయ్యి. నీ భువనమోహన మాయలో నేను సమ్మోహితుణ్ణి కాకుండేలా చెయ్యి. ఇంకా వేరే ఏమైనా కోరుకో అన్నాడు రాముడు. అందుకు జవాబుగా, నేను వేరే ఏమీ కోరుకోను. నేను కేవలం నీ పాదపద్మాల పట్ల శుద్ధ భక్తిని మాత్రమే కోరుకుంటాను అన్నాడు నారదుడు. ఈ డాక్టర్ భావం కూడా అలాంటిదే. భగవంతుణ్ణి దర్శించడం ఒక్కటే కావాల్సిందే. ధనం, కీర్తి, దేహసుఖాలు మొదలైనవి ఏవి వద్దు. ఇలాంటిదే ఆ భావం. దీనినే శుద్ధ భక్తి అంటారు.
ఇందులో కొద్దిగా ఆనందం అనేది అయితే ఉంటుంది, కానీ అది విషయానందం కాదు. అది భక్తి వల్ల కలిగే ఆనందం, ప్రేమానందం. నేను శంభు మల్లిక్ ఇంటికి తరచూ వెళ్ళేవాడిని. అతడు ఒకసారి నాతో ఇలా అన్నాడు, మీరు ఇక్కడికి వచ్చి నాతో మాట్లాడుతుంటారు కదా, ఇందులో మీకు తప్పక ఆనందం కలుగుతూ ఉంటుంది, అందుకే ఇలా వస్తున్నారు. అవును, ఇందులో ఇంత మాత్రం ఆనందం ఉందన్న సంగతి నిజం. కానీ దీనికంటే ఉన్నతమైన మరో స్థితి ఉంది. ఆ స్థితి కలిగినప్పుడు ఆ వ్యక్తి బాలుడు వలె అటు ఇటు తిరుగుతుంటాడు. ఏది స్థిరం కాదు. బాలుడు బహుశా ఒక మిడతను చూసి దాన్ని పట్టుకోవటానికి ప్రయత్నిస్తుంటాడు. ఇలాంటి భక్తులతో ఈ డాక్టర్ మనోవైఖరి ఏమిటో మీకు అర్థమైందా? అది భగవంతుణ్ణి ప్రార్థించటం. ఓ భగవంతుడా, నాకు సద్బుద్ధిని ప్రసాదించు, చెడు విషయాలపై నా మనస్సు పోకుండేలా చెయ్యి, ఇలా వేడుకోవటం. నాకు కూడా అలాంటి స్థితి ఉండేది. దాన్ని దాస్యభావం అంటారు. నేను అమ్మ అమ్మ అంటూ హృదయ విదారకంగా విలపిస్తుండేవాడిని. అది చూసి జనులు అట్లే నిలబడిపోయేవారు. నేను అలా ఆ స్థితిలో ఉన్నప్పుడు నన్ను భ్రష్టుణ్ణి చేయాలని, నా పిచ్చితనాన్ని బాగు చేయాలని ఒక వ్యక్తి నా గదిలోకి ఒక వేశ్యను తీసుకొచ్చాడు. ఆమె చాలా అందంగా ఉంది, కళ్ళు కూడా చక్కగా ఉన్నాయి. నేను అమ్మ అమ్మ అంటూ గది నుండి బయటకు వచ్చేశాను. అన్న, గదిలోకి ఎవరో వచ్చారు, నువ్వెక్కడికి వచ్చి చూడు అంటూ హలధారి కోసం పిలువసాగాను. ఆ స్త్రీ గురించి హలధారితో పాటు అందరికీ చెప్పేశాను. ఆ స్థితిలో నేను అమ్మ అమ్మ అంటూ రోదించేవాడిని. అలా రోదిస్తూ, అమ్మ నన్ను రక్షించు, అమ్మ నన్ను పరిశుద్ధిని చేసివేయి, నా మనస్సు సత్తు నుండి అసత్తు వైపుకు వెళ్లకుండేలా చెయ్యి అనేవాడిని. ఇలా అంటూ శ్రీరామకృష్ణుడు డాక్టర్తో, నీ ఈ వైఖరి కూడా చాలా మంచిది. ఇది అసలైన భక్తుడి భావం, దాసుడిననే భావం. ఎవరైనా వ్యక్తిలో శుద్ధ సత్వగుణం గనక ఉన్నట్లయితే అతడు కేవలం భగవత్ చింతన మాత్రం చేస్తాడు. అతడికి మరేది రుచించదు. కొంతమంది ప్రారబ్ధ కర్మ ఫలంగా శుద్ధ సత్వంతో జన్మిస్తారు. ఎలాంటి కోరికలు లేకుండా కర్మలు చేయటం వల్ల చివరకు శుద్ధ సత్వగుణం ప్రాప్తిస్తుంది. రజస్సుతో మిశ్రితమై ఉన్న సత్వగుణం ఉన్నట్లయితే మనస్సు క్రమక్రమంగా నానా విషయాల వైపుకు మరలుతుంది. అప్పుడు జగత్తుకు ఉపకారం చేయాలన్న దంభం అంకురిస్తుంది. జగత్తుకు ఉపకారం చేయటం అనేది ఈ అల్పజీవికి ఎంతో కష్టమైన పని. కానీ ఎవరైనా పరోపకారం నిమిత్తం ఎలాంటి కామన్లు లేకుండా కర్మలు చేస్తే అందులో తప్పులేదు. దీనినే నిష్కామ కర్మ అంటారు. ఈ విధంగా కర్మలు చేయి ప్రయత్నించడం ఎంతో ఉత్తమం. కానీ అందరూ అలా చేయజాలరు. ఎందుకంటే అది ఎంతో కష్టమైంది కనుక. అందరూ కర్మం చేయవలసిందే. ఏదో ఒకరిద్దరు మాత్రమే కర్మలను త్యజించగలరు. ఏదో ఒకరిద్దరిలో మాత్రమే శుద్ధసత్వం కానవస్తుంది. ఈ నిష్కామ కర్మలు చేస్తూ పోతే రజోమిశ్రిత సత్వగుణం క్రమంగా శుద్ధసత్వంగా పరిణమిస్తుంది. శుద్ధ సత్వగుణం పొందినప్పుడు భగవద్ అనుగ్రహంతో ఆయన్ని సాక్షాత్కరించుకోవచ్చు. సామాన్యులు ఈ శుద్ధసత్వ స్థితిని అర్థం చేసుకోలేరు. ఒకసారి హేమ్ నాతో ఇలా అన్నాడు, ఏమండి పూజారి గారు, ప్రపంచంలో పేరు ప్రతిష్టలు సంపాదించడమే కదా మానవ జీవన లక్ష్యం, ఏమంటారు? మంగళవారం అక్టోబర్ 27, 1885. శ్రీరామకృష్ణులు శ్యాంపూర్ గృహంలో తమ గదిలో కూర్చుని నరేంద్రుడు మొదలైన భక్తులతో మాట్లాడుతున్నారు. అప్పుడు సమయం ఉదయం 10 గంటలకు వస్తోంది. నరేంద్రుడు, నిన్న డాక్టరు ఎంత విచిత్రంగా మాట్లాడాడో కదా అన్నాడు. అందుకో భక్తుడు, అవును, చేప గాలానికి చిక్కుకుంది కానీ దారం తెగిపోయింది అన్నాడు. శ్రీరామకృష్ణ నవ్వుతూ, కానీ గాలం ములికి దాని నోట్లోనే ఉంది కదా, అది చచ్చి నీటిపైనే తేలుతూ ఉంటుంది అన్నారు. నరేంద్రుడు బయటకు వెళ్ళాడు. మళ్ళీ కాసేపట్లో తిరిగి వస్తాడు.
శ్రీరామకృష్ణులు మాతో పూర్ణుడి గురించి మాట్లాడసాగారు. శ్రీరామకృష్ణులు: భక్తుడు ప్రకృతి భావంలో పురుషుణ్ణి అంటే భగవంతుణ్ణి ఆలింగనం చేసుకొని ముద్దు పెట్టుకోవాలనుకుంటాడు. నేను ఈ సంగతి నీకోసం మాత్రమే చెప్తున్నాను సుమా. సామాన్యులు వీటిని వినరాదు. భగవంతుడు పరిపరి విధాలుగా క్రీడిస్తూ ఉంటాడు. చివరకు మీ రోగం కూడా ఆయన క్రీడలో ఒక భాగమే. ఈ రోగం కారణంగానే పలువురు భక్తులు కొత్తగా ఇక్కడికి వస్తున్నారు అన్నాడు మా. అందుకు శ్రీరామకృష్ణులు నవ్వుతూ, ఏ రోగం లేకుండానే అద్దె ఇంట్లో ఉన్నట్లయితే జనులు ఏమనుకుంటారు అని భూపతి అన్నాడు. అది సరే, డాక్టర్ సంగతి ఏమైంది అని అడిగారు. నేను దాసుణ్ణి, నువ్వు ప్రభువు అంటూ ఆయన దాస్యభావాన్ని అయితే అంగీకరిస్తాడు, కానీ మళ్ళీ మనిషిలో భగవద్భావాన్ని ఎందుకు ఆరోపిస్తారు అని అడుగుతాడు అన్నాడు మా. అదేమిటో నువ్వే చూడు. ఇవాళ అతడి ఇంటికి వెళుతున్నావా అని అడిగారు శ్రీరామకృష్ణ. మీ పరిస్థితిని ఆయనకు తెలియజేయవలసిన అవసరం ఉంటే వెళతాను అన్నాడు మా. నీకు ఆ అబ్బాయి బంకిం ఎలా అనిపిస్తాడు? అతడిక్కడికి రాలేని పక్షంలో నువ్వే అతడికి ఏమైనా సూచనలు ఇస్తూ ఉండు. దానివల్ల అతడిలో చైతన్యం జాగృతం అవుతుంది అని చెప్పారు శ్రీరామకృష్ణులు. నరేంద్రుడు వచ్చి శ్రీరామకృష్ణులకు సమీపంగా కూర్చున్నాడు. తండ్రి కాలం చేశాక నరేంద్రుడు ఆర్థికపరంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. ఇంట్లో తల్లిని, తోబుట్టువులను పోషించవలసి ఉంది. పైగా అతడు న్యాయ విద్య పరీక్షలకు తయారవుతున్నాడు. ఇటీవలే కొన్ని నెలల పాటు విద్యాసాగర్కు చెందిన బౌబజారు స్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. ఇంటి కష్టాలు తీరేలా ఏమైనా ఏర్పాట్లు చేసి నిశ్చింతతో ఉండటానికి అతడు ప్రయత్నిస్తున్నాడు. శ్రీరామకృష్ణులకు ఇవన్నీ తెలుసు. నరేంద్రుడి వంక తదేక దృష్టితో ఆప్యాయంగా చూస్తున్నారు. శ్రీరామకృష్ణులు మాతో, అది సరే, నేను కేశవుతో ఇలా అన్నాను, యదృచ్ఛా లాభ. గొప్ప ఇంటికి చెందిన అబ్బాయికి అన్నపానాదుల గురించి చింతించాల్సిన పని లేదు. అతడికి నెల ఖర్చులకు డబ్బు లభిస్తుంది. నరేంద్రుడు కూడా అత్యున్నత స్థాయికి చెందినవాడు. మరి అలాంటప్పుడు అతడు ఇటువంటి చిక్కు పరిస్థితుల్లో ఎందుకున్నట్లు? భగవంతునికి సంపూర్ణంగా మనస్సును సమర్పిస్తే అన్ని ఏర్పాట్లు ఆయనే చేస్తాడు. నరేంద్రుడికి కూడా ఏర్పాటు చేయబడుతుంది, అయితే అందుకు ఇంకా తరుణం రాలేదు అన్నాడు మా. అందు శ్రీరామకృష్ణులు, కానీ తీవ్ర వైరాగ్యం కలిగిన వ్యక్తి ఆ రీతిలో లెక్కలు కట్టడు. కుటుంబ నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేస్తాను, ఆ తర్వాత సాధనలు చేస్తానంటూ ఆ వ్యక్తి తలంచడు. తీవ్ర వైరాగ్యం కలిగితే మనసులో అలాంటి ఆలోచనలు ఏవి పొడసోపవు. ఒకసారి ఒక గోస్వామి లెక్చర్ ఇచ్చాడు. 10,000 రూపాయలు సంపాదించుకున్నట్లయితే దాంతో అన్నపానాదులన్నీ సమకూర్చుకోవచ్చు, అటు పిదప నిశ్చింతగా భగవంతుని ప్రార్థించవచ్చు అని అన్నాడు అతడు. ఒకసారి కేశవసేన్ కూడా అలాంటిదే ఏదో చెప్పాడు. అతడు నాతో ఇలా అన్నాడు, మహాశయ, ఎవరైనా వ్యక్తి ఇల్లు, ఆస్తిపాస్తుల వ్యవహారాలన్నీ చక్కదిద్దుకొని భగవచ్చింతన చేయాలనుకోవటం మంచిదేనంటారా? అందులో తప్పేమైనా ఉందంటారా అని అడిగాడు. అందుకు నేను ఇలా అన్నాను, తీవ్ర వైరాగ్యం కలిగినట్లయితే సంసారం మృత్యుకూపంలా అనిపిస్తుంది. స్వజనమే కాలసర్పాలుగా తోస్తారు. అప్పుడు ధనం సమకూరుస్తాను, విషయాలన్నింటినీ చక్కదిద్దుతాను, ఇలాంటి లెక్కలే ఏవీ ఉండవు. భగవంతుడు ఒక్కడే వస్తువు, తక్కినవన్నీ వస్తువులే. భగవంతుడిని వదిలిపెట్టి విషయ చింతన చేయటమా? ఒక స్త్రీకి పెద్ద దుఃఖం వచ్చి పడింది. ముందుగా ఆమె తన ముక్కు నత్తుని తీసి తన కొంగును ముడేసుకుంది. తరువాత అయ్యో నాకెంత పెద్ద కష్టం వచ్చి పడింది అంటూ నేల మీద పడి దొర్లుతూ ఏడవసాగింది. కానీ ముక్కు నత్తు విరిగిపోకుండా జాగ్రత్త పడింది సుమా. అందరూ నవ్వారు. ఈ మాటలు విని నరేంద్రుడు బాణం గుచ్చుకున్న వాళ్ళ నేలపై పడిపోయాడు. అతడి మనోభావాలను అర్థం చేసుకున్న మా నవ్వుతూ అతడితో, ఏమిటి, ఎందుకు అలా పడిపోయావు అని అడిగాడు. నవ్వుతూ శ్రీరామకృష్ణులు మాతో ఇలా అన్నారు,
పరాయి పురుషులతో అక్రమ సంబంధాలు నెరపుతున్న స్త్రీల ప్రవర్తనను అర్థం చేసుకోలేని, తన బావతో కలిసి శయనించినందుకు సిగ్గుపడని ఒక స్త్రీని నువ్వు గుర్తు తెస్తున్నావు. తనను సమర్థించుకునే సాకుతో ఆమె ఇలా అంది. ఏమైనా బావ సొంత మనిషి, ఈ స్త్రీలు పరాయి పురుషులతో తెగించి ఎలా జీవిస్తున్నారో. మా స్వయంగా సంసార జీవితం గడుపుతున్నాడు. తన ప్రవర్తనకు సిగ్గు చెందకపోవటం అటుంచి అతడు నరేంద్రుని చూసి నవ్వాడు. అందుచేతనే శ్రీరామకృష్ణులు తన బావతో అక్రమ సంబంధం కలిగి ఉండి అవినీతిపరులైన స్త్రీలను విమర్శించిన ఆ స్త్రీని గురించి ప్రస్తావించారు. కింది అంతస్తులో ఎవరో వైష్ణవ గీతాలు ఆలపిస్తున్నారు. ఆ పాటలు విని శ్రీరామకృష్ణులు ముగ్ధులై అతడికి ఏమైనా ఇవ్వమన్నారు. అందునిమిత్తం ఒక భక్తుడి క్రిందకు వెళ్ళాడు. కాసేపటి తర్వాత ఆ వైష్ణవుడికి భిక్షం ఏమి ఇచ్చారని శ్రీరామకృష్ణులు అడిగేసరికి 2 పైసలు ఇచ్చారని ఎవరో చెప్పారు. అది విని ఆయన ఇలా అన్నారు. ఓ సింతేనా, ఇది అతడు చాకిరీ చేసి సంపాదించిన డబ్బు. ఈ డబ్బు సంపాదించడానికి అతడు ఎంతగా కష్టపడి ఉంటాడో, యజమాన్ని ఎంతగా ముఖస్థుతి చేసి ఉంటాడో కదా. కనీసం 4 అణాలైనా ఇస్తాడనుకున్నాను అన్నారు. ఏదైనా విద్యుత్ పరికరం ఒకదాన్ని తీసుకువచ్చి విద్యుత్ అంటే ఎలాంటిదో చూపిస్తానని చిన్న నరేంద్రుడు శ్రీరామకృష్ణులకు చెప్పి ఉన్నాడు. ఈరోజు ఆ పరికరాన్ని తీసుకువచ్చి చూపించాడు. సమయం మధ్యాహ్నం 2 గంటలయింది. శ్రీరామకృష్ణులు భక్తులతో కూర్చునున్నారు. అతుల్ ఒక మిత్రుని తోడుకొని వచ్చాడు. అతడు మున్సిఫ్గా పనిచేస్తున్నాడు. సిగ్దార్పారాకు చెందిన ప్రసిద్ధ చిత్రకారుడు బాగ్చి వచ్చి శ్రీరామకృష్ణులకు కొన్ని చిత్రపటాలు బహుకరించాడు. ఆయన వాటిని ఆనందభరితులై చూడసాగారు. షడ్భుజమూర్తి చిత్రపటాన్ని చూసి, చూడండి ఎలా ఉందో అంటూ భక్తులకు చూపించారు. పిదప అహల్యోద్ధారణ చిత్రాన్ని భక్తులకు చూపించారు. అందులో శ్రీరాముడి చిత్రాన్ని చూసి ఆనందించారు. బాగ్చీకి స్త్రీలలో పొడవైన శిరోజాలు ఉన్నాయి. అది చూసి శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు. చాలా కాలం క్రిందట దక్షిణేశ్వరానికి సన్యాసి వచ్చాడు. అతడి శిరోజాలు 9 మూరల పొడవులో ఉండేవి. అతడు రాధా రాధా అంటూ రాధానామాన్ని ఉచ్చరిస్తూ ఉండేవాడు. నకిలీ వ్యక్తి కాదు, అసలైన వాడే సుమా. కాసేపటి తర్వాత నరేంద్రుడు పాడసాగాడు. ఆ పాటలన్నీ వైరాగ్యతత్వంతో కూడుకొన్నవి. ఈలాకు వ్యర్థముగనాతినములన్నీయు గడపవలసినదేన దేవా. ఈలాగు వ్యర్థముగనాదినములన్నీయు గడపవలసినదేన దేవా. అంతరాత్మవై నడిపెడు మాత అనయమా హృదయమునందు మేల్కొనుము. వడిలో నిడుకొని దివారాత్రములు లాలించుచునను పాలించెదవు. అంతరాత్మవై నడిపెడు మాత అనయమా హృదయమునందు మేల్కొనుము. హే దయామయ ప్రభో కారుణ్యమూర్తి, హే కృపారస సింధో, హే దీనబంధో. హే దయామయ ప్రభో కారుణ్యమూర్తి, హే కృపారస సింధో, హే దీనబంధో. మధుపంబువలె ఆత్మమైమరచి నీ పాద పద్మకుహరములోపల నొదుగకున్నచో ఏ లాభమును పొందనేత్తు నీ జన్మమున. ఏమి సార్థకమింక ఈ జన్మమున నాకు. పరమ పెన్నిధివైన నిను వదలియున్నచో ఈ బహుళ సంపదలకేమి ఫలితము గలదు. హే దయామయ ప్రభో కారుణ్యమూర్తి,
హే కృపారస సింధో హే దీనబంధో. అతి ఇంపు అతి సొంపు అతి లలితమగు శిశువు ముఖమందు నీ ప్రేమ ముఖ ఛాయొక ఇంత ప్రకటమై బయటికి తెలియరాకున్నచో ఆ చూపులో తృప్తి అనుభవించగలేను. హే దయామయ ప్రభు కారుణ్యమూర్తి హే కృపారస సింధో హే దీనబంధో. నీలాలనాయాత్మ నింగిపై నీ ప్రేమ చంద్రోదయం వగుచు చల్లపరుపకయున్న ఆ చంద్రికలు ఆ జ్యోత్స్న తీరు కారు చీకటి రాత్రి కన్న చీకటి నాకు. హే దయామయ ప్రభో కారుణ్యమూర్తి హే కృపారస సింధో హే దీనబంధో. పతివ్రతాతిలకంపు పరమనిష్కల ప్రేమ వెలయింతయని తెలుపని వీలుగల్గని దివ్య ప్రేమరత్నము చేత పొదగబడకున్నచో అతి కళంకితమగుచు అగుపించుచుండ నీచమై పాపమాన నిర్లక్ష్యమున పుట్టు సంశయము నినగూర్చి పడినప్పుడు మనసుపై పాము కాటున బాధ భరింపలేనట్లు మెలితిరిగి బాధలో మెలగుదును ఓ ప్రభో. హే దయామయ ప్రభో కారుణ్యమూర్తి హే కృపారస సింధో హే దీనబంధో. హే దయామయ ప్రభో కారుణ్యమూర్తి. సమయం సాయంకాలం 5:30 అవుతోంది. డాక్టర్ సర్కార్ వచ్చి శ్రీరామకృష్ణ నాడి పరీక్షించి కొన్ని మందులు రాసి ఇచ్చాడు. నరేంద్రుడు, గిరీష్, దుకరి డాక్టరు, చిన్న నరేంద్రుడు, రాఖాల్, మా, శరత్, శ్యాంబసు మొదలైన భక్తులు అక్కడున్నారు. డాక్టర్ సర్కార్ జబ్బు గురించి కాసేపు మాట్లాడాడు. శ్రీరామకృష్ణ ఔషధం పుచ్చుకున్నాక డాక్టరు, మీరు శ్యాంబాబుతో మాట్లాడుతూ ఉండండి, నేను సెలవు తీసుకుంటాను అన్నాడు. శ్రీరామకృష్ణులు మరొక భక్తుడు, పాటలు ఏమైనా వింటారా అని అడిగారు డాక్టర్ని. డాక్టర్ శ్రీరామకృష్ణులతో, పాటలు పాడుతూ మీరు నాట్యం చేయని ఆరంభిస్తారు, మీరు భావోద్రేకాన్ని అదుపులో ఉంచుకోవాలి అన్నాడు. డాక్టర్ మళ్ళీ కూర్చున్నాడు. నరేంద్రుడు తన మధుర కంఠంతో గానం చేయసాగాడు. తంబురా, మృదంగం కూడా జత కలిశాయి. ధన్యుడవు 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 దేవా అనే పాట పాడాడు. ఆ తర్వాత రూపులేని నీ అందము దట్టమైన చీకటిలో మెరయుచు స్పందించుచుండే, అందువలన అంధకార కొండ గుహన యోగివరులు ధ్యానింతురు నిన్ను జనని. డాక్టర్ సర్కార్ మాతో, ఈ పాట ఈయనకు ప్రమాదకరమైంది అన్నాడు. డాక్టర్ ఏమంటున్నాడు అని శ్రీరామకృష్ణులు మాను అడిగారు. ఈ పాట వినటం వల్ల మీకు భావసమాధి కలుగుతుందేమోనని డాక్టర్ భయపడుతున్నారు అన్నాడు మా. ఈ విధంగా సంభాషణ నడుస్తుండగానే శ్రీరామకృష్ణులు కొద్దిగా భావస్థితిని పొందారు. చేతులు జోడించి డాక్టర్తో, లేదు లేదు, భావసమాధి ఎందుకు కలుగుతుంది అన్నారు. ఈ మాటలు అన్నారో లేదో ఆయన వెంటనే ప్రగాఢ సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు. దేహం నిశ్చలమైపోయింది. కనురెప్పలు ఆడటం లేదు, నోట మాట రావటం లేదు. బాహ్య ప్రపంచ స్పృహ ఏమాత్రం లేకుండా శిలా విగ్రహంలో ఆయన అలాగే ఉండిపోయారు. మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తం సమస్తం అంతర్ముఖం అయిపోయాయి. నరేంద్రుడు గానం కొనసాగించాడు. ఎంత సొగసు ఎంత వలపు, లేదు లేదు నే చూచిన నీదు వదనమునకు సాటి,
నా జీవననాథుడు నా బీద గుడిసెలోకి వచ్చే, నా ప్రేమపు ఝరులన్నీ ఎగజిమ్మే ఎల్ల ఎడల. ఎరిగింపుము నీవిప్పుడు నా ప్రాణప్రియనాథ, నీ పాదంబుల సన్నిధియే పెన్నిధి నుంచవలెను. నా ప్రాణము నా జీవము గైకొనుమని వేడికొందు, ఇంకేది నీ పదములనర్పింపగలను తెలుపుము. నాకున్నది సర్వంబును నాదని ఎడిదేది అయినా, అది అంతయు దయయుంచి తీసుకొనుము బీదననక. హే దయామయ ప్రభో కారుణ్యమూర్తి, హే కృపారస సింధో, హే దీనబంధో. హే దయామయ ప్రభో కారుణ్యమూర్తి, హే కృపారస సింధో, హే దీనబంధో. నీలాలనాయాత్మ నింగిపై నీ ప్రేమ చంద్రోదయం వగుచు, చల్లపరుపకయున్న ఆ చంద్రచంద్రికలు ఆ జ్యోత్స్న తీరు, కారు చీకటి రాత్రి కన్న చీకటి నాకు. హే దయామయ ప్రభో కారుణ్యమూర్తి, పతివ్రతా తిలకంపు పరమ నిష్కళ ప్రేమ, వెలయింతయని తెలుప వీలుగల్గని దివ్య ప్రేమరత్నము చేత పొదగబడకున్నచో, అతి కళంకితమగుచు అగుపించుచుండ. హే దయామయ ప్రభో, హే కారుణ్యమూర్తి, హే కృపారస సింధో, హే దీనబంధో. పతివ్రతా తిలకంపు పరమ నిష్కల ప్రేమ అన్న చరణాన్ని విని డాక్టర్ కళ్ళు చెమ్మగిల్లాయి. ఆహా ఆహా అన్నాడు. నరేంద్రుడు మరో పాట పాడాడు. ఎన్నటికో నికనెన్నటికో ఆ శుభ సమయం వెన్నటికో, అంచితముగ భాగ్యారుణ కాంతుల తెలవారేదెన్నటికో. ఎన్నటికో నికనెన్నటికో ఆ శుభ సమయం వెన్నటికో. శ్రీరామకృష్ణులు మళ్ళీ బాహ్యస్మృతిని పొందారు. గానం ముగిశాక ఆయన తమ వచనామృతాన్ని భక్తులకు విరివిగా పంచిపెట్టసాగారు. భక్తులు నిశ్శబ్దంగా వచనామృతాన్ని గ్రోలుతున్నారు. అందరూ ఆ సుందర దరహాసోదనం కేసి కన్నార్పకుండా చూస్తున్నారు. ఆ బాధాకరమైన వ్యాధి తాలూకు ఛాయలను ఆయన వదనం ఏమాత్రం ప్రకటించటం లేదు. దివ్యానందంతో వదనం ప్రకాశిస్తోంది. శ్రీరామకృష్ణులు డాక్టర్ను ఉద్దేశిస్తూ ఇలా అన్నారు. ఈ కృత్రిమ నమ్రత వదిలిపెట్టు. భగవన్నామాన్ని కీర్తించడంలో లజ్జ ఎందుకు? లజ్జ, ద్వేషం, భయం ఈ మూడు ఉన్నట్లయితే భగవంతుడిని పొందలేవు అన్న నానుడి ఉంది కదా, అది ముమ్మాటికి నిజం. నేను ఇంతటి పెద్ద మనిషిని, నేను హరిహరి అంటూ నాట్యం చేస్తున్నానన్న సంగతి విని తక్కిన పెద్ద మనుషులు ఏమనుకుంటారు? ఆ డాక్టర్ హరిహరి అంటూ నాట్యం చేశాడు, ఇది ఎంతగా సిగ్గుపడాల్సిన విషయం అని అనుకుంటారేమో. ఇలాంటి భావనలను వదిలిపెట్టు. నేను అలాంటి మాటలను లెక్క చేయను. లోకులు ఏమంటే మాత్రం నాకేమిటి అన్నాడు డాక్టర్. నాకు తెలుసు, ఆ విషయమే నువ్వు ఎంతమాత్రం బెసకవులే. ఇలా చూడు, జ్ఞానం అజ్ఞానం రెండిటికీ అతీతుడు వైపు. అప్పుడు మాత్రమే భగవంతుణ్ణి తెలుసుకోగలవు. నానా విషయాలను తెలుసుకోవటం అజ్ఞానం అంటారు. పాండిత్యం ఉందన్న అహంకారం కూడా అజ్ఞానమే. సర్వభూతాల్లోనూ ఉన్నది ఒకే భగవంతుడే. ఈ నిశ్చయాత్మకమైన బుద్ధినే జ్ఞానం అంటారు. భగవంతుణ్ణి విశేషంగా తెలుసుకుంటే దాన్ని విజ్ఞానం అంటారు. కాలికి ముళ్ళు గుచ్చుకుంటే దాన్ని లాగివేయటానికి మరొక ముళ్ళు అవసరం అవుతుంది.
అజ్ఞానం అనే ముళ్ళును తొలగించడానికి ముందుగా జ్ఞానం అనే ముళ్ళును తీసుకురావాల్సి ఉంటుంది. అటు పిమ్మట జ్ఞానాజ్ఞానాలు రెంటిని పారవేయాలి. భగవంతుడు జ్ఞానాజ్ఞానాలు రెంటికి అతీతుడు. లక్ష్మణుడు రాముడితో ఇలా అన్నాడు, రామ, ఇది ఎంత ఆశ్చర్యకరం! వశిష్ఠ మహర్షి ఇంతటి మహాజ్ఞాని అయి ఉండి కూడా పుత్రశోకంతో అలా దీనంగా విలపిస్తున్నాడే. అప్పుడు రాముడు లక్ష్మణుడికి ఇలా విశదపరిచాడు, తమ్ముడు, జ్ఞానం ఉన్న వ్యక్తికి అజ్ఞానం కూడా ఉంటుంది. ఏకత్వం అన్న జ్ఞానం ఉన్నవాడికి అనేకం గురించిన జ్ఞానం కూడా ఉంటుంది. వెలుగు గురించిన ఎరుక ఉన్నవాడికి చీకటి గురించిన ఎరుక కూడా ఉంటుంది. బ్రహ్మం జ్ఞానాజ్ఞానాలకు అతీతమైంది. పాపపుణ్యాలు, ధర్మాధర్మాలు, శుచి అశుచులకు అతీతమైంది. ఇలా పలికి శ్రీరామకృష్ణులు రాంప్రసాద్ పాటను ఒకదాన్ని గానం చేశారు. రావే మనసా షికారు పోదము కాళీ కల్పద్రుమంబునకు ప్రోగు చేయుమా చెట్టు క్రిందెను 4 పురుషార్థంబులును. రావే మనసా షికారు పోదము కాళీ కల్పద్రుమంబునకు. 2 ముళ్లను పారవేశాక ఏం మిగులుతుంది అని అడిగాడు శ్యాంబస్. అందు శ్రీరామకృష్ణులు, నిత్య శుద్ధ బోధ రూపం. దాన్ని నీకు నేను ఎలా వివరించగలను? ఎన్నడూ నెయ్యి తినని వ్యక్తి నెయ్యి అన్నది ఎలా ఉంటుంది అని అడిగితే అతడికి ఏమని సమాధానం ఇవ్వగలము? మహా అయితే నెయ్యి అంటే ఎలా ఉంటుంది, నెయ్యి నెయ్యిలా ఉంటుంది అని మాత్రం చెప్పగలం. ఒక అమ్మాయి తన స్నేహితురాలిని ఇలా అడిగింది, సఖీ, నీ భర్త వచ్చాడు కదా, భర్తతో ఎలాంటి ఆనందం అనుభవిస్తున్నావో కాస్త చెప్పు అని అడిగింది. అందుకు ఆ స్నేహితురాలు, సఖీ, నీకు కూడా భర్త వచ్చినప్పుడు ఆ విషయం అర్థమవుతుందిలే, ఇప్పుడు నీకు నేను ఎలా వివరించగలను అన్నది. పార్వతీదేవి ఒకసారి హిమవంతుని కుమార్తెగా జన్మించిందని పురాణాల్లో చెప్పబడింది. అప్పుడు ఆమె ఆయనకు అనేక రూపాల్లో దర్శనమిచ్చింది. ఈ రూపాలను దర్శించాక హిమవంతుడు చివరగా పార్వతీదేవితో, అమ్మ, వేదాల్లో బ్రహ్మం అని ఏదైతే వర్ణింపబడిందో ఆ బ్రహ్మ దర్శనాన్ని నాకు కలుగజేయి అన్నాడు. అప్పుడు పార్వతీదేవి, తండ్రి, బ్రహ్మ దర్శనం కావాలనుకుంటే సాధు సాంగత్యం చేయండి అన్నది. బ్రహ్మం అనేది ఎలాంటిదో నోటితో చెప్పలేం. అన్నీ ఎంగిలైపోయాయి, కానీ బ్రహ్మం ఒకటే ఎంగిలి కాలేదని ఒకసారి ఎవరో అన్నారు. దీని అర్థం ఏమిటంటే వేదాలు, పురాణాలు, తంత్రాలు మొదలైన శాస్త్రాలు నోటితో ఉచ్చరింపబడిన మూలాన ఎంగిలైపోయాయి. కానీ బ్రహ్మం అనేది ఎలాంటిదో ఇంతవరకు ఎవ్వరూ నోటితో చెప్పలేకపోయారు. అందుకనే బ్రహ్మం ఇంతవరకు ఎంగిలి కాలేదు. సచ్చిదానందుడితో క్రీడించడం, సంసర్గం పొందడంలో గల ఆనందాన్ని నోటితో చెప్పలేము. ఆ ఆనందాన్ని పొందిన వ్యక్తికి మాత్రమే అది ఎలా ఉంటుందో తెలుస్తుంది. డాక్టర్ను ఉద్దేశిస్తూ శ్రీరామకృష్ణులు తమ అమృత వచనాలు కొనసాగించారు. అహంకారం వదలంతే జ్ఞానం కలగదు. నేను ముక్తుడినయ్యేది ఎప్పుడు? ఈ నేను అనేది వదిలినప్పుడే అన్న సూక్తి ఒకటి ఉంది కదా. నేను, నాది అన్నది అజ్ఞానం, నువ్వు, నీది అన్నది జ్ఞానం. భక్తుడైన వాడు ఇలా అంటాడు, ఓ భగవంతుడా, నువ్వే కర్తవు, నువ్వే సమస్తం చేస్తున్నావు, నేను కేవలం యంత్రాన్ని. నువ్వు నాతో ఎలా చేస్తావో అలా చేస్తాను. ఈ సంపద, ఆస్తిపాస్తులు, ఈ జగత్తు యావత్తూ నీకు చెందినవే. ఈ ఇల్లు, ఈ కుటుంబం అంతా నీకు చెందిందే, నాదంటూ ఏమీ లేదు. నేను దాసుడును. నీ ఆజ్ఞ ప్రకారం నిన్ను సేవించడం వరకే నా హక్కు. ఎవరైనా కొన్ని పుస్తకాలు చదివి ఉంటారనుకోండి, వారికి వెంటనే అహంకారం వచ్చేస్తుంది. ఒకసారి నేను కాళీకృష్ణ ఠాగూర్తో ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడాను. వెంటనే అతడు, ఇవన్నీ నాకు తెలిసినవే అన్నాడు. అప్పుడు అతడితో నేను ఇలా అన్నాను, ఢిల్లీ చూసినవాడు నేను ఢిల్లీ చూశాను అని చెప్పి తిరుగుతూ బడాయికి పోతుంటాడా ఏమిటి?
పెద్ద మనిషి అయినవాడు నేను పెద్ద మనిషిని అని చెప్పి తిరుగుతుంటాడా? అయితే కాళీకృష్ణ ఠాగూర్ మీ పట్ల అమిత గౌరవం ఉన్నవాడు అన్నాడు శ్యాంబాస్. అరే బాబు, దంభం అనేది మనిషిని ఎలా మార్చివేస్తుందో చూడండి. దక్షిణేశ్వర కాళీ ఆలయంలో ఒక పాకి పనిచేసే స్త్రీకి ఎంతటి అహంకారం ఉండేదని. ఆమె ఒంటి మీద 1-2 నగలు ఉండేవి. ఆమె అహంకారం అంతా ఆ నగలతో వచ్చింది. ఒకరోజు ఆమె వస్తున్న దారిలో కొందరు వ్యక్తులు పోవటం చూసింది. వెంటనే ఆమె దారి నుండి ప్రక్కకు తప్పుకోండి అంటూ కేక పెట్టింది. ఆమెకే అంతటి అహంకారం ఉన్నప్పుడు ఇక ఇతరుల గురించి వేరే ఏమైనా చెప్పాలా? మహాశయ, భగవంతుడే సమస్తం చేస్తున్నప్పుడు మనిషి పాపాలకు శిక్ష ఎందుకు అనుభవించాలి అని అడిగాడు శ్యాంబాస్. నీది వట్టి కంసాలి బుద్ధి అన్నారు శ్రీరామకృష్ణులు. అంటే లెక్కలు కట్టే బుద్ధి అని అర్థం. కంసాలి ప్రతి వస్తువు బరువును త్రాసులో ఖచ్చితంగా తూస్తాడు కదా అన్నాడు నరేంద్రుడు. శ్రీరామకృష్ణులు, నేను చెప్పేది ఏమిటంటే, అరే బాబు, నువ్వు మామిడి పళ్ళను తిను. మామిడి తోటలో ఎన్ని 100 చెట్లు ఉన్నాయి, ఎన్ని 1000 కొమ్మలు ఉన్నాయి, ఎన్ని కోట్ల ఆకులు ఉన్నాయి. ఇలాంటి లెక్కలతో నీకేమిటి ప్రయోజనం? నువ్వు మామిడి పళ్ళను తినటానికి వచ్చావు. ఆ పళ్ళను తిని సంతుష్టుడు. ఇలా అంటూ శ్యాంబాస్తో, ఈ సంసారంలో భగవంతుడి కోసం సాధనలు చేసే నిమిత్తం నీకు ఈ మానవ జన్మ లభించింది. భగవంతుడి పాదపద్మాలపై భక్తి అనేది ఎలా కలుగుతుందో ఆ విషయమై ప్రయత్నించు. తక్కిన నిరర్థక విషయాలతో నీకేమిటి పని? ఫిలాసఫీ చర్చించడం ద్వారా నీకు ఒరిగేదేమిటి? ఇలా చూడు, అరముద్ద కళ్ళుతోనే నువ్వు మత్తిల్లుతున్నప్పుడు కళ్ళు దుకాణంలో ఎన్ని ముంతల కళ్ళు నిల్వ ఉంది అన్న లెక్కలతో నీకు ప్రయోజనం ఏమిటి? భగవంతుడి పానశాలలోని మద్యం కొలవ శక్యం కాదు, అది అపరిమితం అన్నాడు డాక్టర్. శ్రీరామకృష్ణ శ్యాంబాస్తో, భగవంతుడికి ముక్తార్నామా ఇవ్వవచ్చు కదా. నీ భారమంతా ఆయన మీదనే వెయ్యి. ఎవరైనా సజ్జనుడికి నీ బాధ్యతను అప్పగిస్తే ఆయన నిన్ను మోసం చేయడు కదా. పాపానికి శిక్ష వేయాలా వద్దా అన్న సంగతి భగవంతుడికే తెలుసు. భగవంతుడి మనసులో ఏముందో ఆయనకే తెలుసు. లెక్కలు కట్టడం ద్వారా మనిషి దాన్ని తెలుసుకోలేడు. ఆయన ఈ లెక్కలన్నింటికీ అతీతుడు అన్నాడు డాక్టర్. మరల శ్రీరామకృష్ణ శ్యాంబాస్తో, మీ కలకత్తా వాసులు ఎప్పుడు చూసినా ఇలాగే మాట్లాడుతుంటారు. భగవంతుడికి పక్షపాత బుద్ధి ఉంది అని అంటుంటారు. ఎందుకంటే ఆయన ఒక వ్యక్తిని సుఖాల్లోనూ మరో వ్యక్తిని దుఃఖాల్లోనూ ఉంచాడన్నదే వారి వాదన. ఈ ధూర్తులు తమలో ఏమైతే ఉందో భగవంతుడిలో కూడా దాన్నే చూస్తారు. హేం దక్షిణేశ్వరానికి వచ్చేవాడు. నన్ను కలిసినప్పుడల్లా ఇలా అనేవాడు, ఏమండి పూజారి గారు, ప్రపంచంలో కావాల్సింది ఒకే ఒక వస్తువు, అది కీర్తి ప్రతిష్టలు. ఏమంటారు? భగవత్ సాక్షాత్కారమే మానవ జీవిత లక్ష్యం అని చెప్పేవాళ్ళు బహు అరుదు కదా. మేము సూక్ష్మ శరీరం గురించి ఎన్నో విషయాలు వింటూ ఉంటాం. అలాంటి సూక్ష్మ శరీరాన్ని ఎవరైనా చూపించగలరా? మనిషి మరణించిన తర్వాత సూక్ష్మ శరీరం స్థూల శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుందన్న విషయాన్ని ఎవరైనా చూపించగలరా అని అడిగాడు శ్యాంబాస్. అందు శ్రీరామకృష్ణులు, యథార్థమైన భక్తులకు ఈ విషయాలన్నీ నీకు చూపించాల్సిన అగత్యం లేదు. ఎవరో పనికి మాలిన వాడు ఈ విషయాలను నమ్ముతాడా లేదా అన్న విషయాన్ని వారు ఖాతరు చేయరు. ఒక పెద్ద మనిషిని తమ వశంలో పెట్టుకోవాలనే కోరికలు వారికి ఉండవు. స్థూలదేహం సూక్ష్మదేహాల మధ్య ఉన్న తారతమ్యం ఏమిటి అని అడిగాడు శ్యాంబాస్. అందు శ్రీరామకృష్ణులు, పంచభూత నిర్మితమైన దేహాన్ని స్థూలదేహం అంటారు. మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తం వీటితో నెలకొని ఉన్నది సూక్ష్మ శరీరం. ఏ శరీరంతో అయితే భగవదానందం ప్రాప్తిస్తుందో, భగవంతునితో సంసర్గం పొందుతామో దాన్ని కారణ శరీరం అంటారు. తంత్రశాస్త్రాలు దీనిని భగవతీ తనువుగా పేర్కొంటాయి. వీటన్నిటికీ అతీతంగా మహాకారణం ఉంది. దీన్ని మాటల్లో చెప్పలేం.
కేవలం ఉపదేశాలను వినటం వల్ల ఏమిటి ప్రయోజనం? ఏమైనా చెయ్యి, భంగు భంగు అని ఊరికే వల్లివేసినంత మాత్రాన ఏమవుతుంది? అలా అనటం వల్ల మత్తెక్కుతుందా ఏమిటి? భంగును లేపనంలా చేసి శరీరం యావత్తు అలదుకున్న మత్తు మాత్రం ఎక్కదు. దాన్ని కొద్దిగా సేవించవలసి ఉంటుంది. నూలు వ్యాపారం చేయని వ్యక్తి 41వ నెంబర్ నూలు ఏది, 40వ నెంబర్ నూలు ఏది అన్న విషయాన్ని ఎలా గుర్తించగలడు? ఆ వ్యాపారంలో ఉన్న వ్యక్తి ఏ నెంబర్ కావాలంటే ఆ నెంబర్ నూలు తీసివ్వగలడు. అది అతడికి ఎంతమాత్రం కష్టం కాదు. అందుకే నేను చెప్తోంది కాస్త సాధన చేయమని. అప్పుడు స్థూల సూక్ష్మ కారణ మహాకారణాలంటే ఏమిటో అర్థం చేసుకోగలవు. భగవంతుణ్ణి ప్రార్థించేటప్పుడు కేవలం ఆయన పాదపద్మాల పట్ల భక్తిని మాత్రమే కోరు. అహల్య శాప విమోచనం తర్వాత శ్రీరాముడు ఆమెతో ఏదైనా వరం కోరుకోమన్నాడు. అప్పుడు అహల్య రాముణ్ణి ఇలా వేడుకుంది, ఓ రామా, నువ్వు వరం అనుగ్రహిస్తానంటే నేను కోరుకునేది ఇదే. నేను పందిగా జన్మించినా సరే అందువల్ల జరిగే నష్టమేమీ లేదు. కానీ ఓ రామా, నీ పాదపద్మాల పట్ల నా మనస్సు లగ్నమయ్యేలా మాత్రం అనుగ్రహించు. నేను అమ్మ వద్ద కేవలం భక్తిని మాత్రమే కోరుకున్నాను. అమ్మ పాదాల వద్ద పుష్పాంజలి సమర్పించి చేతులు జోడించి ఇలా వేడుకున్నాను, అమ్మ, ఇదిగో నీ అజ్ఞానం, ఇదిగో నీ జ్ఞానం, నాకు శుద్ధ భక్తిని ప్రసాదించు. ఇదిగో నీ శుచి, ఇదిగో నీ అశుచి, నాకు శుద్ధ భక్తిని ప్రసాదించు. ఇదిగో నీ పాపం, ఇదిగో నీ పుణ్యం, నాకు శుద్ధ భక్తిని ప్రసాదించు. ఇదిగో అమ్మ నీ మంచి, ఇదిగో నీ చెడు, నాకు శుద్ధ భక్తిని ప్రసాదించు. ఇదిగో నీ ధర్మం, ఇదిగో నీ అధర్మం, నాకు మాత్రం శుద్ధ భక్తిని ప్రసాదించు. ధర్మం అంటే దానాది కర్మలు. ధర్మాన్ని అంగీకరించినట్లయితే అధర్మాన్ని కూడా అంగీకరించవలసిందే. పుణ్యాన్ని అంగీకరిస్తే పాపాన్ని అంగీకరించవలసిందే. జ్ఞానాన్ని అంగీకరిస్తే అజ్ఞానాన్ని, అలాగే శుచిని అంగీకరిస్తే అశుచిని అంగీకరించాలి. వెలుగును గురించిన ఎరుక ఉన్నవాడికి చీకటి గురించిన ఎరుక కూడా ఉంటుంది. ఏకత్వం గురించిన బోధ ఉన్నవాడికి అనేకం గురించిన బోధ కూడా ఉంటుంది. మంచి అంటే ఏమిటో తెలిసిన వాడికి చెడు అంటే ఏమిటో కూడా తెలిసే ఉంటుంది. ఎవరైనా వ్యక్తి పంది మాంసాన్ని భుజించినప్పటికీ భగవంతుడి పాదపద్మాలపై భక్తిని కలిగి ఉన్నట్లయితే అతడు ధన్యుడు సుమా. హవిష్యాన్నం స్వీకరించినప్పటికీ మనస్సులో సంసారం పట్ల ఆసక్తి ఉంటే అప్పుడు అలాంటి వ్యక్తి తుచ్చుడు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. బుద్ధుడు ఒకసారి పంది మాంసం తిన్నాడు. దాని కారణంగా ఆయనకు ఉదరసూల జనించింది. ఆ బాధను వదిలించుకునే నిమిత్తం ఆయన నల్లమందు సేవించేవాడు. నిర్వాణం అంటే ఏమిటో తెలుసా? నల్లమందు మత్తుతో ఆయన తెలివి లేకుండా ఉండేవాడు. బాహ్య స్పృహ ఉండేది కాదు. దాన్నే వాళ్ళు నిర్వాణం అనేవారు అన్నాడు డాక్టర్. బుద్ధ భగవానుడి నిర్వాణం గురించి డాక్టర్ చేసిన వ్యాఖ్యానం విని అందరూ నవ్వారు. పిదప సంభాషణ కొనసాగింది. శ్రీరామకృష్ణ శ్యాంబాస్తో, సంసార ధర్మాన్ని నిర్వర్తించడంలో తప్పులేదు, కానీ భగవంతుడి పాదపద్మాలపై మనస్సు నిలిపి నిష్కామ బుద్ధితో నీ బాధ్యతలను నిర్వర్తించు. ఒక ఫలానా వ్యక్తికి వీపు మీద రాచపుండు లేచిందనుకో, అప్పుడు అతడు అందరితోనూ మామూలుగానే మాట్లాడుతూ ఉంటాడు. బహుశా తన దైనందిన కర్తవ్యాలు నిర్వర్తిస్తూ ఉంటాడు కూడా. అతడి మనస్సు మాత్రం ఆ పుండు మీదనే ఉంటుంది. అదేవిధంగా సంసారంలో కర్తవ్య నిర్వహణ చేస్తున్నప్పటికీ మనస్సు మాత్రం భగవంతునిపైపే మరలి ఉండాలి. నీతి బాహ్యురాలైన స్త్రీలా సంసారంలో జీవించు. ఆమె ఇంటి పనులన్నిటినీ చేస్తూనే ఉంటుంది, కానీ ఆమె మనస్సు మాత్రం తన ప్రియుడిపైనే నిలిచి ఉంటుంది. ఇలా అంటూ డాక్టర్తో, అర్థమైందా అన్నారు శ్రీరామకృష్ణ. నాకు అలాంటి భావం ఎప్పుడు రాలేదు, మరి అలాంటప్పుడు ఎలా అర్థం చేసుకోగలను అన్నాడు డాక్టర్. కొద్దిగా అర్థం చేసుకుని ఉంటారు, ఏమంటారు అన్నాడు శ్యాంబాస్. అందరూ నవ్వారు. శ్రీరామకృష్ణ నవ్వుతూ, పైగా అతడు ఆ వ్యాపారంలో చాలా రోజులుగా ఉన్నాడే, ఏమంటావు అన్నారు.
అందరూ నవ్వారు. శ్యాంబాస్, మహాశయ, థియోసఫీ గురించి మీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు. అందుకు శ్రీరామకృష్ణులు, స్థూలంగా విషయం ఏమిటంటే శిష్యులను తయారు చేసుకుంటూ తిరిగేవాళ్ళు అధమ శ్రేణికి చెందినవారు. అదేవిధంగా సిద్ధులు అనే నానా రకాల శక్తులను ఆశించేవాళ్ళు కూడా అధమ శ్రేణికి చెందినవారే. గంగా నది మీద నడుచుకుంటూ వెళ్ళటం, ఎక్కడో విదేశాల్లో ఉన్న వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడో చెప్పటం, ఇలాంటి శక్తులు, ఇలాంటి వారికి భగవంతుడి పట్ల శుద్ధభక్తి కలగటం ఎంతో కష్టం. కానీ థియోసఫిస్టులు హైందవ ధర్మాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నారు అన్నాడు శ్యాంబాస్. నాకు వారి గురించి ఎక్కువగా తెలియదు అన్నారు శ్రీరామకృష్ణులు. మరణించిన తర్వాత జీవాత్మ ఎక్కడికి వెళుతుంది, చంద్రలోకానిక లేక నక్షత్రలోకానిక? థియోసఫీ ద్వారా ఇలాంటి విషయాలన్నింటినీ తెలుసుకోవచ్చు అన్నాడు శ్యాంబాస్. అలా ఉంటే ఉండవచ్చుగాక, కానీ నా భావం ఏమిటో తెలుసా? ఇవాళ తిథి ఏమిటి అని ఒకసారి హనుమంతుడిని ఎవరో అడిగారు. అందుకు హనుమంతుడు, నాకు తిథివార నక్షత్రాలు లాంటివి ఏవి బొత్తిగా తెలియదు, నేను కేవలం రామచింతన మాత్రం చేస్తాను అని జవాబిచ్చాడు. నా వైఖరి కూడా అదే అన్నారు. థియోసఫిస్టులు మహాత్ములు ఉన్నారని విశ్వసిస్తారు, మీరు కూడా దాన్ని నమ్ముతారా అని అడిగాడు శ్యాంబాస్. నువ్వు నా మాటలను నమ్ముతానంటే నీ ప్రశ్నకు నేను అవుననే సమాధానం ఇస్తాను. కానీ ప్రస్తుతానికి ఈ విషయాలన్నింటినీ అలా ఉండనివ్వు. నాకు కాస్త నయం అయ్యాక నువ్వు మళ్ళీరా. నీకు నా పట్ల విశ్వాసం కనుక ఉన్నట్లయితే నీకు శాంతి లభించే మార్గం ఏమిటో తెలుస్తుంది. నువ్వు చూస్తూనే ఉన్నావు కదా, నేను ధనం, వస్త్రాలు ఏవి స్వీకరించను. ఇక్కడ ఎలాంటి కానుకలు చెల్లించవలసిన పని లేదు. కాబట్టే ఇంతమంది జనం ఇక్కడికి వస్తారు అన్నారు శ్రీరామకృష్ణులు. అందరూ నవ్వారు. ఇలాంటి ఆయన డాక్టర్తో, నీకు ఇలా చెప్తున్నానని మరోలా భావించవద్దు, కానీ నువ్వు ధనం, పేరు ప్రతిష్టలు, లెక్చర్లు ఇవ్వటం మొదలైన వాటన్నిటినీ కావలసినంతగా అనుభవించావు. ప్రస్తుతం కొన్ని రోజుల పాటు మనస్సును భగవంతుడిపైన లగ్నం చెయ్యి. ఇక్కడికి అప్పుడప్పుడు వస్తూ ఉండు. ఆధ్యాత్మిక ప్రసంగాలు వినటం వల్ల ఉద్దీపన కలుగుతుంది అన్నారు. కాసేపటి తర్వాత డాక్టర్ బయలుదేరడానికి లేచి నిలబడ్డాడు. ఇంతలో గిరీష్ గదిలోకి వచ్చి శ్రీరామకృష్ణులకు ప్రణామం చేశాడు. గిరీష్ను చూసి డాక్టర్ సంబరపడిపోతూ మళ్ళీ కూర్చున్నాడు. డాక్టర్ గిరీష్ను చూపుతూ, నేను ఇక్కడ కూర్చున్నంతసేపు ఇతడు రానేలేదు, నేను బయలుదేరగానే లేవగానే వచ్చి కూర్చుంటాడు అన్నాడు. గిరీష్, డాక్టర్ సర్కార్లు ఇద్దరు డాక్టర్ స్థాపించిన సైన్స్ అసోసియేషన్ గురించి మాట్లాడుకోసాగారు. శ్రీరామకృష్ణులు, ఒకరోజు నువ్వు నన్ను అక్కడికి తీసుకువెళ్ళవు అని అడిగారు. మీరు అక్కడికి వచ్చారంటే భగవంతుడు అద్భుత కార్యాలను చూసి స్పృహ కోల్పోతారు అన్నాడు డాక్టర్. నిజంగానా అన్నారు శ్రీరామకృష్ణులు. మీరు ఏమైనా చేయండి, కానీ డు నాట్ వర్షిప్ హిమ్ యాజ్ గాడ్. ఇంత మంచి వ్యక్తికి తల తిరిగేలా మీరు ఎందుకు చేస్తారు అన్నాడు డాక్టర్ గిరీష్తో. అందుకు గిరీష్, నన్నేం చేయమంటారండి మహాశయ? ఎవరైతే నన్ను ఈ సంసార సాగరం నుండి తరింపజేశారో, అంతకంటే ముఖ్యంగా నా సంశయాలన్నింటినీ పారద్రోలారో ఆయన్ని ఏమని భావించమంటారు? ఆయన మలాన్ని కూడా అశుద్ధంగా భావింపలేను అన్నాడు. అందుకు డాక్టరు, మలం విషయంలో నాకు కూడా ఎలాంటి అగుపింపు లేదు. ఒకసారి ఒక దుకాణదారుడు అబ్బాయిని చికిత్స నిమిత్తం నా ఆసుపత్రికి తీసుకొచ్చారు. అతడు అక్కడే మల విసర్జన చేశాడు. అందరూ రుమాళ్లతో ముక్కులు మూసుకున్నారు. నేను ఆ అబ్బాయి ప్రక్కనే అరగంట సేపు కూర్చున్నాను, కానీ ముక్కు మాత్రం మూసుకోలేదు. పాకివాడు తొట్టిలో మలాన్ని ఎత్తుకుపోయేటప్పుడు నేను ముక్కు మూసుకోలేదు. పాకివాడికి నాకు తారతమ్యం లేదు కదా, మరి అలాంటప్పుడు అతన్ని చిన్నచూపు చూడటం ఎందుకు? నేను ఈయన పాదధూళిని కళ్ళకు అద్దుకోలేనా ఏమిటి? ఇదిగో చూడండి అంటూ డాక్టరు శ్రీరామకృష్ణ పాదధూళిని స్వీకరించాడు. ఈ శుభముహూర్తాన దేవతలు కూడా హర్షధ్వానాలు చేస్తున్నారు అన్నాడు గిరీష్. ఒక మనిషి పాదధూళిని స్వీకరించడంలో అద్భుతమే ఉంది. ఇదిగో చూడండి, నేను అందరి పాదధూళిని స్వీకరించగలను అంటూ డాక్టర్ అందరి కాళ్లకు మొక్కసాగాడు.
నరేంద్రుడు డాక్టర్తో, ఈయన్ను మేము భగవంతుడిలా భావిస్తాం. అది ఎలాంటిదో తెలుసా? వెజిటబుల్ క్రియేషన్, యానిమల్ క్రియేషన్ నడుమ ఒక చోట ఇది మొక్క లేక జంతువు అని నిర్ధారించడం కష్టమైపోతుంది. అదేవిధంగా మానవలోకానికి దేవలోకానికి నడుమ ఒక స్థితిలో ఒక వ్యక్తి మానవుడే లేక దేవుడా అని నిర్ధారించడం ఎంతో కష్టం అన్నాడు. అదే తమ్ముడు, దేవుడి విషయంలో ఇలాంటి ఉపమానాలు చెల్లవు అన్నాడు డాక్టర్. అందుకు నరేంద్రుడు, ఈయన గాడ్ అని నేను చెప్పడం లేదు, కానీ గాడ్ లైక్ మ్యాన్ అని చెప్తున్నాను అన్నాడు. డాక్టరు, ఎవరెవరి భావాలను వారి మనస్సుల్లోనే అణిచివేసుకోవాలి. వాటిని బయటకు ప్రదర్శించడం మంచిది కాదు. నా భావాలను అర్థం చేసుకునేవారు ఎవ్వరూ లేరు. నా ఆప్తమిత్రులు కూడా నన్ను దయాదాక్షిణ్యం లేనివాడిగా భావిస్తారు. అంతెందుకు, కొన్ని రోజులు గడిచాక మీరు కూడా నన్ను అపార్థం చేసుకుని చెప్పు దెబ్బలతో బయటకు తరిమేస్తారో ఏమో అన్నాడు. అదేమిటి అలా మాట్లాడతావు? వీరందరూ నిన్ను ఎంతగా ప్రేమిస్తారని, నువ్వు వస్తావని వీరందరూ నీ కోసం ఎదురుతిన్నలు చూస్తుంటారు అన్నారు శ్రీరామకృష్ణ. ఇక్కడ ఉన్నవారందరికీ మీ మీద ఎంతో గౌరవం ఉంది అన్నాడు గిరీష్. నా భార్య కుమారుడు కూడా నన్ను హార్టెడ్గానే తలుస్తారు, ఎందుకంటే నేను నా భావాలను ఎన్నడూ వెల్లడించను కదా అన్నాడు డాక్టర్. అయ్యా, మరి అలాంటప్పుడు మీరు కనీసం మీ స్నేహితుల మీద దయతలిచైనా సరే మీ హృదయ కవాటాలు తెరవండి అన్నాడు గిరీష్. ఏమని చెప్పమంటావు? మీకంటే ఎక్కువగా నాకు భావవేశం కలుగుతుంది. ఐ షెడ్ టీయర్స్ ఇన్ సాలిట్యూడ్ అన్నాడు డాక్టర్. ఇలా అంటూ రామకృష్ణులతో, అది సరే, భావావస్థలో మీరు ఇతరుల దేహాల మీద పాదాలు మోపుతారు కదా, అది మంచిది కాదు సుమా అన్నాడు. నాకు తెలిసి అలా చేస్తున్నాను అనుకుంటున్నావా అన్నారు శ్రీరామకృష్ణ. ఆ పని మంచిది కాదని మీరు కూడా భావిస్తారు కదా, ఏమంటారు అని అడిగాడు డాక్టర్. భావ సమాధిలో నాకేమవుతుందో నీకు ఎలా వివరించగలను? ఆ స్థితి నుండి కిందికి దిగి వచ్చిన తర్వాత ఈ రోగం బహుశా ఆ స్థితుల కారణంగానే వచ్చిందేమోనని నాకు కొన్ని సమయాల్లో అనిపిస్తుంది. భగవద్భావంలో నాకు ఉన్మాదం కలుగుతుంది, దైవోన్మాదంతో అలా అయిపోతుంది. అందుకు నేనేం చేయను అన్నారు శ్రీరామకృష్ణ. సమాధి స్థితిలో ఇతరులపై పాదాలు మోపడం మంచిదే కాదనే ఈయన ఒప్పుకుంటున్నారు. తాను చేసిన పని అపచారం అని తెలుసుకుని విచారం వ్యక్తపరుస్తున్నారు అన్నాడు డాక్టర్. శ్రీరామకృష్ణులు నరేంద్రుడితో, నువ్వు తెలివైన వాడివి కదా, నువ్వు మాట్లాడవు ఎందుకని? విషయాన్నంతా డాక్టర్కు విసిద్ధపరచు అన్నారు. గిరీష్ డాక్టర్తో, మహాశయ, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. సమాధి స్థితిలో భక్తుల దేహాలను తాకినందుకు కాదు ఈయన విచారం వ్యక్తపరుస్తున్నది. ఈయన దేహం పరిశుద్ధమైంది. భక్తుల మేలు కోరే ఈయన వారిని అలా స్పృశిస్తారు. ఈ విధంగా వారిని స్పృశించి వారి పాపాలు గ్రహించినందునే ఈ వ్యాధి సంక్రమించిందేమోనని ఈయన కొన్ని సమయాల్లో అనుకుంటూ ఉంటారు. మీ సంగతే తీసుకోండి. మీకు కడుపు నొప్పి వచ్చినప్పుడు రాత్రుళ్ళు నిద్రపోకుండా చదువుతున్నప్పుడు అందుకు మీరు విచారించలేదా? అందుకని రాత్రుళ్ళు మేలుకొని చదవటం కాని పని అవుతుందా? జబ్బు చేసిందని ఈయన కూడా కాస్త విచారించి ఉంటారు. అంతేకాని భక్తుల యోగక్షేమాలకై వారిని స్పృశించడం అపచారమని ఈయన తలంచడం లేదు సుమా అన్నాడు గిరీష్. ఈ మాటలు విని డాక్టర్ సర్కార్ చకితుడై, నీ వద్ద నేను ఓడిపోయాను, నీ పాదధూళి స్వీకరిస్తాను అంటూ గిరీష్ కాళ్ళకు నమస్కరించాడు. పిదప నరేంద్రుడితో, ఎవరైనా ఏమైనా చెప్పనివ్వు, గిరీష్ తెలివితేటలు మాత్రం ఒప్పుకోవాల్సిందే అన్నాడు. నరేంద్రుడు డాక్టర్తో, మీరు ఆ విషయాన్ని మరో దృక్కోణం నుండి ఆలోచించండి. సైంటిఫిక్ రీసెర్చ్ కోసం మీరు ఆరోగ్యం కూడా లెక్క చేయకుండా జీవితాన్ని ధారపోస్తారు కదా, కానీ భగవంతుడికి సంబంధించిన జ్ఞానం అనేది గ్రాండెస్ట్ ఆఫ్ ఆల్ సైన్సెస్. మరి అలాంటప్పుడు ఆ జ్ఞానం సముపార్జించే నిమిత్తం ఆరోగ్యాన్ని లక్ష్య పెట్టకపోవడం అసహజం కాదు కదా అన్నాడు. అందుకు డాక్టరు, యేసుక్రీస్తు, చైతన్యుడు, బుద్ధుడు, మహమ్మద్ మొదలైన మతాచార్యులందరూ చివరికి అహంకారపూరితులయ్యారు. వారందరూ నేను చెప్పిందే వేదం అన్నారు. ఇది ఎంత శోచనీయం అన్నాడు. అందుకు గిరీష్ డాక్టర్తో, అయ్యా,
మీరు మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు. మీరు వారిని అహంకారపూరితులని అంటున్నారు. వారిలో మీరు ఈ దోషాన్ని ఎంచారు. ఈ కారణం చేత మిమ్మల్ని కూడా అహంకారపూరితులుగా జమకట్టవచ్చు. డాక్టర్ సర్కార్ ఏమీ బదులు ఇవ్వలేదు. నరేంద్రుడు డాక్టర్తో, వీ ఆఫర్ వర్షిప్ టు హిమ్ బార్డరింగ్ అండ్ డివైన్ వర్షిప్ అన్నాడు. వీరి మాటలన్నీ వింటూ శ్రీరామకృష్ణులు పసిబాలుళ్ళ ఆనందంగా నవ్వుతున్నారు.